ఒక్కరిని పేరు పేరున దీవించము, ఆశీర్వదించము. దేవుల తండ్రి, కొద్ది సమయంలో వారు బాప్తిసంలో ద్వారా సాక్ష్యం ఇవ్వనంటుండగా సంపూర్ణంగా సిద్ధపరచమని ప్రార్థిస్తుంటున్నాం. మా తండ్రి, మా ప్రభా, కృపల తండ్రి, సంఘం అంతా కూడా దేవుల తండ్రి మేము సాక్షార్థంగా దేవుల తండ్రి వారి కొరకై దేవుల తండ్రి నిలబట్టకు కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాం. పాడుకునే పాటల ద్వారా మాతో మాట్లాడడం, నీ వాక్యం ద్వారా మాట్లాడడం సహాయపడమని దేవుల తండ్రి, మా ప్రభా, ఈ కూడిక ఆది నుండి అంతవరకు మీరే ఉండి నడిపించము. దేవుల తండ్రి, మీ కృప చూపించమని మీ సహాయం కోరుతూ మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. పాటల పుస్తకంలో నుంచి పాట సంఖ్య 528 అండి. సాంగ్ నెంబర్ 528. ఆనంద మహానందం ప్రభువే మనకు ఆనందం. ఓల్డ్ బుక్స్ అయితే 522. సాంగ్ నెంబర్ 528, 528. పాత పుస్తకాలు అయితే 522, హిందీ 371. ఆనంద మహానందం ప్రభువే మనకానందం, మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం. మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం. దూతలు తెచ్చిరి శుభవార్త, ఎంతో గొప్పానందము. దూతలు తెచ్చిరి శుభవార్త, ఎంతో గొప్పానందము. కుమ్మరించును మదిలో పరము నుండి పాపి నలిగినప్పుడే. కుమ్మరించును మదిలో పరము నుండి పాపి నలిగినప్పుడే. ఆనంద మహానందం ప్రభువే మనకానందం, మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం. మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం. ఆనందించుడనే ప్రభువే పరమందున మీ పేరుల్. ఆనందించుడనే ప్రభువే పరమందున మీ పేరుల్. గొర్రె పిల్ల జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవని. గొర్రె పిల్ల జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవని. ఆనంద మహానందం ప్రభువే మనకానందం, మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం. మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం. నీ సన్నిధి అందే కలవు
నిత్య సంతోషములు నీ సన్నిధి అంతే కలవు నిత్య సంతోషములు నీ చిత్తము నెరవేర్చు వారెల్లరూ ఆనందించెదరు సదా నీ చిత్తము నెరవేర్చు వారెల్లరూ ఆనందించెదరు సదా ఆనంద మహానందం ప్రభువే మనకానందం మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం ఇది వరకును మీరేమియును అడుగాలేదు నన్ను ఇది వరకును మీరేమియును అడుగాలేదు నన్ను మీ సంతోషముకు నమగునట్లు అడిగి పొందు మనెను అడిగి పొందు మనెను ఆనంద మహానందం ప్రభువే మనకానందం మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం యెహోవా విమోచించిన వారే పాటలు పాడి యెహోవా విమోచించిన వారే పాటలు పాడి శిరములపై నిత్య సంతసము గలవారై వచ్చెదరు శిరములపై నిత్య సంతసము గలవారై వచ్చెదరు ఆనంద మహానందం ప్రభువే మనకానందం మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం ఆయన కొరకవమానమును మరి నిందకు పాత్రులము ఆయన కొరకవమానమును మరి నిందకు పాత్రులము తన వాక్యము వారి మదియందుండును సంతోషింతురు మిగులా తన వాక్యము వారి మదియందుండును సంతోషింతురు మిగులా ఆనంద మహానందం ప్రభువే మనకానందం మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం ఆత్మలు రక్షింపబడిన అధికముగా సంతసించు ఆత్మలు రక్షింపబడిన అధికముగా సంతసించు
సర్వకాలము సంతోషము కలిగి హల్లెలూయా పాడెదరు. సర్వకాలము సంతోషము కలిగి హల్లెలూయా పాడెదరు. ఆనందమహానందం ప్రభువే మనకానందం, మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం. మనయందు నిలచియుండును పరలోకపు ఆనందం. పాట సంఖ్య 615, పాత పుస్తకాల్లో 602. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా నశింపజేయు దూత నన్ను దాటిపోయాను. అందరం కలిసి పాడుకుంటాం. దయచేసి అందరూ కలిసి సంఘమందరం కూడా కలిసి పాడుకుందాం. సాంగ్ నంబర్ 615, 615, ఓల్డ్ బుక్స్ 602, హిందీ 481. 615 పాట, పాత పుస్తకాల్లో 602, హిందీ 481. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా, విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా కలిగియున్న రక్షణలో దాగియుంటిని. కలిగియున్న రక్షణలో దాగియుంటిని. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. ఇంకా నేను ఫరోకు దాసుడను కాను. ఇంకా నేను ఫరోకు దాసుడను కాను. ఇంకా నేను సియోను కన్యుడను కాను. ఇంకా నేను సియోను కన్యుడను కాను. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. దయచేసి ఒక వచనం లేచి నిలబడి పాడుకుంటామండి. మీరు కొంచెం వెనక్కి జరిగితే బాప్తిసం తీసుకున్నటువంటి వారు ముందు లైన్లో కూర్చుంటారు. దయచేసి ఎవరెవరైతే బాప్తిసం తీసుకుంటున్నారో సహోదరులు సహోదరీలు ముందు లైన్లో ముందు వరుసలో కూర్చోవాళ్ళే. మిగతా వాళ్ళు 2 అడుగులు వెనక్కి జరగండి. చైర్లో కూర్చునేవారు కూడా చైర్ వేసుకోవచ్చు పక్కకి, కొంచెం సహాయం చేయండి. చైర్ వేసైనా క్రింద కూర్చోలేనటువంటి వారికి, బాప్తిసం తీసుకున్నటువంటి వారు కొంచెం వెనక్కి జరగాలి. 2 అడుగులు వెనక్కి జరగండి. జరగండి కొంచెం. ఒక వచనం లేచి నిలబడి పాడుకుంటాం. కుర్చీలో కూర్చున్నప్పుడు కూర్చోండి. పెద్ద సోదరులు అన్నకట్టు కుర్చీ రెండో వచనం. ఇంకా నేను ఫరోకు దాసుడను కాను. ఇంకా నేను ఫరోకు దాసుడను కాను. ఇంకా నేను సియోను కన్యుడను కాను. ఇంకా నేను సియోను కన్యుడను కాను. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. మార్చబడు కూర్చోండి. కైండ్లీ బి సీటెడ్. మార్చబడు నాదు మర మధురముగా
మార్చబడు నాదు మార మధురముగా పారు జలము బండ నుండి త్రాగుచుండును పారు జలము బండ నుండి త్రాగుచుండును నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా నా సింపజేయు దూత నన్ను దాటిపోయేను నా సింపజేయు దూత నన్ను దాటిపోయేను సౌందర్యమయమగు పరమకానను సౌందర్యమయమగు పరమకానను నా నిత్యమైన స్వాస్యమాది మార్పు చెందదు నా నిత్యమైన స్వాస్యమాది మార్పు చెందదు నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా నా సింపచేయు దూత నన్ను దాటిపోయేను నా సింపచేయు దూత నన్ను దాటిపోయేను ఆనందమే పరమానందమే ఆనందమే పరమానందమే నాను జీవితమునకానందమే నాను జీవితమునకానందమే నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా నా సింపజేయు దూత నన్ను దాటిపోయేను నా సింపజేయు దూత నన్ను దాటిపోయేను నా దేవుడే ఎడారిలో నాదు ప్రభువు నా దేవుడే ఎడారిలో నాదు ప్రభువు నా దేవుడిచ్చు క్రొత్త మన్నా నాకు చాలును నా దేవుడిచ్చు క్రొత్త మన్నా నాకు చాలును నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా నా సింపజేయు దూత నన్ను దాటిపోయేను నా సింపజేయు దూత నన్ను దాటిపోయేను నా యేసు ప్రభువే నా బలము గానము నా యేసు ప్రభువే నా బలము గానము నా యేసు ప్రభువే నా రక్షణ హల్లెలూయా నా యేసు ప్రభువే నా రక్షణ హల్లెలూయా నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా నా సింపజేయు దూత నన్ను దాటిపోయేను నా సింపజేయు దూత నన్ను దాటిపోయేను ఇక సాంగ్ షీట్స్లో నుంచి 8వ పాట పాడుకుందాం. నేడు నేను నా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను. పెద్ద పాటల పుస్తకాల్లో కూడా ఉంది. షీట్స్ లేనటువంటి వారు మీరు చేయెత్తినట్లయితే షీట్ మీకు అందించబడుతుంది. సాంగ్ నంబర్ 8, 8వ పాట స్టార్ట్ చేయండి. నేడు నే నా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను. నేడు నే నా రక్షకుని మదిలో చేర్చుకున్నాను. సమాధాన సంతోషము సమాధాన సంతోషము అనుభవించితి నేను అనుభవించితి నేను. నేడు నే నా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను. నేడు నే నా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను. ప్రభు వాక్యమున పాపము చూపే ప్రభు వాక్యమున పాపము చూపే హృదయము విరిచే ఆయనాత్మ హృదయము విరిచే ఆయనాత్మ
ఒప్పుకొంటిని క్రూర్చబడి నేను ఒప్పుకొంటిని కోరితి రక్తము మదిలో కోరితి రక్తము మదిలో నేడు నీ నా రక్షకుని నా మదిలో చేర్చుకున్నా నేడు నీ నా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను ప్రభు నా పాపము చూపించగనే ప్రభు నా పాపము చూపించగనే ఒప్పుకొంటిని కప్పుకొనక ఒప్పుకొంటిని కప్పుకొనక విశ్వాసముతో కన్నీటితో విశ్వాసముతో కన్నీటితో ఒప్పుకొనగా క్షమించే ఒప్పుకొనగా క్షమించే నేడు నీ నా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను నేడు నీ నా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను పడమటికి తూర్పెంత దూరము పడమటికి తూర్పెంత దూరము నా పాపమునంత దూరపరచితివి నా పాపమునంత దూరపరచితివి సముద్రగాధములోన సముద్రగాధములోన నా పాపము పడవేసే నా పాపము పడవేసే నేడు నీ నా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను నేడు నీ నా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను మిక్కిలి శ్రమలో నెమ్మది కలిగే మిక్కిలి శ్రమలో నెమ్మది నాశన గోతిలో నుండి లేపే నాశన గోతిలో నుండి లేపే నీ విప్పు వెనక నా పాపములు నీ విప్పు వెనక నా పాపములు పారవేసితి నీవు పారవేసితి నీవు నేడు నీ నా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను నేడు నీ నా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను తుడిచితివనే ప్రభు నా పాపములు తుడిచితిననే ప్రభు నా పాపములు జ్ఞాపకముంచు కొననని చెప్పే జ్ఞాపకముంచు కొననని చెప్పే మంచు విడచి పోయిన రీతి మంచు విడచి పోయిన రీతి నా పాపము తొలగించే నా పాపము తొలగించే నేడు నీ నా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను నేడు నీ నా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను సమాధాన సంతోషము సమాధాన సంతోషము అనుభవించితి నేను
అనుభవించితి నేను. నేడు నీ నా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను. నేడు నీ నా రక్షకుని నా మదిలో చేర్చుకున్నాను. బాప్తిస్మముల గురించినటువంటి ఈ యొక్క కూడిక మనం చేరొచ్చాము. మరి ఎవరైతే బాప్తిసం తీసుకుంటున్నారో వాళ్ళ పేర్లు చదువుతాను, వాళ్ళు చదివిన సీరియల్గానే కూర్చోవాలి. బ్రదర్సు నారాయణ వర్మ ముందు కూర్చున్నారు. తర్వాత డానియల్ బ్రదర్ కొంచెం మీరు అక్కడ కూర్చోండి, పర్లేదు. తర్వాత జోసఫ్ సోదరు జఫన్యా, తర్వాత యంగ్ సిస్టర్స్ వైపు మెర్సీబాయ్, తర్వాత రెబుకా, యంగ్ గర్ల్స్ రెబుకా, కరుణశ్రీ, రెబుకా, నిస్సి ఉన్నారు అందరూ. ఏమన్నా నాకు కనపట్టలేదు. నైస్. ఇప్పుడు దేవుని వాక్యము, మరి ఈ ఫైనల్ మెసేజ్ మీకు ఇది. మిమ్మల్ని కౌన్సిలింగ్ చేశాను నేను, ఆయన కూడా దేవుని సేవకులు. మరి బెంజమిన్ గారు మన మధ్య బాప్తిసాల కొరకై, హెబ్రోన్ గాడ్ సర్వెంట్ మన మధ్య ఉన్నారు. మీకు ఫైనల్గా బాప్తిసం గురించి చెప్తారు క్లుప్తంగా. దాని తర్వాత మనం ప్రొసెషన్గా కిందకు వెళ్తాం, పాటలు పాడుకుంటూ వెళ్తారు. వెళ్ళే సమయంలో కూడా పాటలు పాడే బ్రదర్స్ కూడా కొద్దిగా హెల్ప్ చేయాలా వరుసన కిందకు పోయేటప్పుడు. అక్కడ కూడా మరి ఇది చేయాలి, కార్యక్రమం ఉంటుంది. తర్వాత అక్కడ బాప్తిసం ఇచ్చే సమయంలో కూడా కొంతమంది బ్రదర్స్ సిస్టర్స్ పేర్లు చదువుతాను, వారు మాత్రమే అటెండ్ కావాలి. మిగతా వాళ్ళు ఏం కోప్పడద్దు, పిలవలేదని అలాంటిది ఏం లేదు. దేవుని మహిమ కొరకు మనం ఉట్టికొచ్చి మౌనంగా నిలబడ్డా కూడా సాక్ష్యమే, మనం సాక్షులం వాళ్ళకి. అంతేగాని అక్కడ చేసే పని కొరకు ఇదేం ఉండదు. కొంత మరి బ్రదర్స్ సిస్టర్స్ కొద్దిగా హెల్ప్ చేసే వాళ్ళు అవసరం ఉంది, వాళ్ళ పని ఉంటుంది. కనుక దయచేసి మరి మీరు ఈ విషయంలో ప్రార్థించాలని మనం చేస్తున్నాం. రెండు విధాలు మైక్ సెట్ చేయను. ముందే మీకు కౌన్సిలింగ్స్ చేశారు, అన్ని తెలియజేశారు, వాక్యం కూడా చెప్పారు. అయితే మరొకసారి జ్ఞాపకం చేసుకుంటాం. తర్వాత నీటిలో బాప్తిసం ఇవ్వబడుతుంది. కాబట్టి మరలా చివరిగా మీకు ఇచ్చే తరుణం ఏంటంటే, ఒకవేళ మీద డౌట్ ఉంటే ఆగిపోవచ్చు, ఏదైనా డౌట్ ఉంటే ఆగిపోవచ్చు. తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత సరి చేసుకోవడానికి, చక్కదిద్దుకోవడానికి ఏముండదు. బాప్తిసానికి ముందే మరలా చెప్తున్నాం, అవకాశం ఇస్తున్నాం. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలా. ఒకవేళ ఏదైనా డౌట్ ఉందనుకో, పాప క్షమాపణ పొందానా లేదా, ఇంకేమైనా విడిచిపెట్టలేదు అని అనుకున్నా, ఏవైనా మీకు సమస్యలుగా ఉంటే మీరు చేయవలసిన పని ఏమిటి అంటే ఆగిపోవటం మంచిది. ఏదైనా లేదు అంటే తెలుసుకొని తీసుకోవటం మంచిది. ఏదైనా ఇప్పుడు అవకాశం మీకు ఉంది, ఇప్పుడు వాక్యం అయ్యేలోపు ఇంకా ఏదైనా మీరు తెలుసుకొని కూడా తీసుకోవచ్చు. క్లారిటీ. కాబట్టి ఏదైనా క్లారిటీ ఉండాలా మీ జీవితాల్లో. మీకు ఎంతో వాక్యం వింటూ వచ్చారు, వారు దేవుని దాసులు మీకు వాక్యం కూడా అందిస్తూ వచ్చారు. ఇప్పుడు దేవుని వాక్యం మనం ఎప్పుడు చదువుకునే భాగం చదువుకుందాం. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు. మార్క్స్ గాస్పల్ 16th chapter verse 15 and 16 రీడింగ్ ఆల్ టుగెదర్. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు అందరం కలిసి చదువుదాం. చదవండి. మరి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును.
ప్రేమగల తండ్రి, మీ నామలో కొన్ని మాటలు చెప్పినట్టు మరొకసారి మీరే ఆత్మ ద్వారా సహాయపడండి. బహు విస్తారంగా మీ వాక్యము మీరు వినిపించారు మీ దాసుల ద్వారా. మరి అందుని బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు. సామెలన్న మిగిలిన బాధ్యుల సహోదరులు వాళ్ళని బట్టి కూడా మీకు వందనాలు. ఇంతవరకు చేసిన పరిచయకే స్తోత్రాలు. మీ దాసుని మధ్యాహ్నం ఉదయకాలం 2 సెషన్స్లో కూడా విద్యాధర రవాణాను వాడుకున్నారు, మీకు వందనాలు. ఈ సమయంలో నాకు కూడా సహాయపడండి. బాప్తిస్మం గురించి కొంత వర్తమానం చెప్పి బాప్తిస్మం చుట్టూ హస్తనిక్షేపణ వర్తమానం హస్తనిక్షేపణలో కూడా సహాయపడండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న భాగంలో నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. నమ్మిన తర్వాత బాప్తిస్మం తర్వాత నమ్మటం కాదు. తర్వాత రెండవది పాప క్షమాపణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత బాప్తిసం. కొంతమంది బాప్తిసమే పాపక్షమాపణ అనుకుంటారు, అది కాదు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు నమ్మాల. మొదట ఏమని నమ్మాలంటే యేసుక్రీస్తు వారు నా పాపముల కొరకు కలవరి శిలువలో రక్తం గార్చి ప్రాణం పెట్టాడని నమ్మాల. దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడని, నా పాపాల కొరకు మరణించాడు, రక్తం కార్చి ప్రాణం పెట్టాడని నమ్మాలి. రెండవది ఎవరి కొరకంటే నేను పాపిని, దేవుడు పరిశుద్ధుడు, నేను పాపిని, నా పాపముల కొరకై యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టాడు అనే సత్యాన్ని మనం నమ్మాలి. నమ్మినప్పుడు మనం బాప్తిసం తీసుకోవడానికి వీలవుతుంది. అపోస్తుల కార్యంలో చాలా క్లియర్గా తేటగా ఉంది. అపోస్తుల కార్యంలో ఏం చెప్పారు? 8వ అధ్యాయము 37వ వచనం 38వ వచనాల్లో యేసుక్రీస్తు దేవుని కుమారుడని నేను నమ్ముచున్నాను. చూడండి, ఆ వచనాలు త్వరగా చదవండి, సాయం చేయండి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం, Acts 8th chapter verse 37 and 38. అమ్మ దానికంటే పై వచ్చిన 36. చదవమ్మా. దానికి పై వచనంలో ఏమున్నది అని అంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడని నేను నమ్ముతున్నాను అంటాడు. 35-36 వచనాలు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. మొదట సృష్టికర్త అయిన దేవుడు యెహోవా ఆయనే కుమారుడుగా ఈ లోకానికి, యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు మన పాపం నుంచి విడిపించడానికి. ఆయన సిలువలో చేసిన ప్రాయశ్చిత్తం ద్వారా నా పాపాలు క్షమించాడు అనే నమ్మకంతోనే తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నమ్మి బాప్తిసం పొందినవాడు నమ్మిన వానికి బాప్తిసమం. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. రెండవది నా పాపాల కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. మూడవది నేను పాపిని కనుక నా పాపముల కొరకు యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో మ్రాను మీద రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. చనిపోయి సమాజపడి తిరిగి లేచాడు, మళ్ళీ రాబోతున్నాడు నన్ను తీసుకుని వెళ్ళటానికి అనే కాన్సెప్ట్ మీదకి ఎవరుంటారో, ఆ కాన్సెప్ట్లో ఎవరుంటారో వారికి బాప్తిస్మం అనగా ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు. చిలకరింపు ఉన్నది, తర్వాత ముంచుడు ఉన్నది, తర్వాత చిన్నపిల్లలకు ఇస్తారు, జ్ఞానస్నానం అంటారు. అయితే ఎప్పుడైతే నువ్వు పాపాలు ఒప్పుకుంటావో వాక్య ప్రకారం, యేసయ్య నేను పాపిని, నా పాపాలు క్షమించు, పాప క్షమాపణ నిమిత్తం అంటాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 36-37 వచనాల్లో పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం అన్నాడు. పాప క్షమాపణ లేకుండా బాప్తిస్మము లేదు. నీ పాపాలు యేసు ప్రభు క్షమించాడా? యేసయ్య రక్తం నీ పాపాలను కడిగిందా? 1990వ సంవత్సరం 1990 May 12th సాటర్డే నైట్ నేను కూడా యేసయ్య నేను పాపిని, నా పాపాలు క్షమించమని అడిగాను. అలాగనే అడిగిన దినము మీకు కూడా ఉండాలి. ఉంటే మీరు బాప్తిసం తీసుకోవడానికి మీరు ఎలిజిబుల్. తర్వాత దేవుని వాక్యం బైబిల్లో నమ్మకపోతే బాప్తిసం లేదు, నమ్మిన వానికే బాప్తిసం. తర్వాత దేవుని వాక్యం బైబిల్లో మనము గమనిస్తూ వస్తే ఎవరి పాపాలు క్షమించబడ్డవో వారు తీసుకున్నారు. అంతేగాని పాపక్షమాపణ కొరకై తీసుకునేది కాదు, పాపక్షమాపణ పొందిన వారు తీసుకునేది బాప్తిస్మం. ఎందుకంటే మరి 16వ శతాబ్దంలో మరి ఇంగ్లాండ్ దేశంలో ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరిగింది. లైట్ ఫుట్ అనే వ్యక్తి యొక్క నాయకత్వంలో 25 మెంబర్స్ వచ్చారు.
50 మెంబర్స్లో బాప్టిజం ఎలాగ ఇవ్వాలి అని అంటే 16వ శతాబ్దం ఆ ప్రాంతాల్లో. అంటే ఒకళ్ళు అన్నారు ముంచుడు అన్నారు, ఇంకొకళ్ళు అన్నారు చిలకరింపే మంచిది అన్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రాంతంలో నీళ్లు మంచుగా చల్లగా ఉంటాయి. ముంచేవాడు చేస్తాడు, మునిగేవాడు చేస్తాడు. మంచు కాలంలో బాగా నీళ్లు గడ్డగడుతూ ఉంటాయి. కాబట్టి మరి ఏం చేద్దాం, మనం ఈ సమస్య ఉంది కదా, బాప్తిజం ఇవ్వాల్సిందే కదా అని అన్నప్పుడు అందరూ 25 మంది ఏమో చిలకరింపు అన్నారు 50 మందిలో. ఇంకో 25 మంది ఏమో లేదు వాక్యానుసారంగా మనం ముంచడమే కరెక్టు అన్నారు. అప్పుడు లైట్ ఫుట్ అనే చైర్మన్ ఏం చేశాడు, సభకు నాయకుడు ఈ చిలకరింపులకు వెళ్ళి జంప్ అయ్యాడు. ఎవరికి వెళ్ళి? స్ప్రింక్లింగ్ వీళ్ళకి వెళ్ళి జంప్ అయ్యాడు. జంప్ కాగానే ఓటింగ్ ఏమైంది, ఒకటి ఎక్కువ అయ్యేసరికి అప్పటి నుంచి ఎక్కువ చిలకరింపులే వచ్చాయి. కానీ వాక్య ప్రకారం చిలకరింపులు లేవు. యేసు ప్రభు యోర్దాన్ నది నీళ్ళలోకి వెళ్ళాడు, శిష్యులు కూడా యోర్దాన్లో బాప్తిసం ఇచ్చారు, శిష్యులు కూడా నీళ్ళలో ముంచారు. బ్యాప్టైజో అనే లాటిన్ వర్డ్, ఇంగ్లీష్లోనేమో బ్యాప్టిజం అంటారు, లాటిన్లోనో బ్యాప్టైజో అంటారు. బాప్తిస్మము గ్రీకు, తర్వాత ముంచుట తెలుగు, కన్నడ బైబిల్లో అలానే ఉంటుంది. కాబట్టి ముంచుట, బాప్తిస్మము, బ్యాప్టైజో, తర్వాత బాప్తిస్మము, ఇలా పదాలు ఉన్నాయి. అంటే వాటి అర్థం ఏమిటంటే ముంచట, ముంచాల, మునగాల. అంటే బాప్తిస్మం అంటే అర్థం ఏమిటి? యేసు ప్రభు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానాల్లో మనం ఐక్యపరచబడుతున్నాం. ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధానాల్లో ఐక్యపరచబడుతున్నాం. ఎవరిని బాప్తిస్మం అంటే ఏంటి? బాప్తిస్మం అంటే ఏమిటి అంటే పాతిపెట్టుట. రోమపత్రిక 6వ అధ్యాయము మొదటి 6 వచనాల్లో బాప్తిసాన్ని గురించి మాట్లాడుతూ మనం ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారం అంటాడు. గలతీ రోమా 6వ అధ్యాయం 4, 5, 6 వచనాల్లో ఈ మాటలు చెప్తాడు. కాబట్టి పాతి పెట్టబడుతున్నాం. తెలంగాణ భాషలో బొందబెట్టుడు అంటారు. ఏమంటారు? బొందబెట్టుడు. మరి ఆంధ్ర భాషలో సమాధి చేయటం అంటారు. ఎవరిని బొందబెడతారు, ఎవరిని సమాధి చేస్తారు చెప్పండి? చచ్చినోడిని బొందబెడతారు, చనిపోయిన వ్యక్తిని సమాధి చేస్తారు. అలాగే లోకానికి, పాపానికి, శరీర కోరికలకు, పాప విషయమై మనం చనిపోతే రోమపత్రిక 6వ అధ్యాయం తర్వాత చదువుకుని టైం లేదు కాబట్టి అక్కడ పాప విషయం మృతులుగా అంటాడు. కాబట్టి ఇప్పుడు మన శరీరాన్ని ఒకప్పుడు పాపానికి సాధనాలుగా, అవయవాలుగా అప్పగించామంటాడు. కాబట్టి మనము పాపానికి ఏమై ఉన్నాము ఒకప్పుడు అంటే దాసులంగా ఉన్నాం. రోమపత్రిక 6వ అధ్యాయం 17, 18 వచనాల్లో ఒకప్పుడు పాపానికి దాసులం, ఇప్పుడు దేవుని నీతికి దాసులంగా చేయబడుతున్నాం. కాబట్టి ఇప్పుడు ఎవరైతే పాప విషయంలో చనిపోయారో చచ్చిన వాళ్ళనే బొందబెట్టేది. కాబట్టి ఇప్పుడు నువ్వు పాపాన్ని విడిచిపెట్టకపోతే, పాపం నుంచి బయటికి రాకపోతే, పాపాన్ని విడిచిపెట్టకపోతే నువ్వు బాప్తిసం తీసుకోవడానికి యోగ్యురాలు కావు. కానీ బాప్తిసం ఎవరు తీసుకోవాలంటే పాపాలకు చనిపోయిన వారు, పాపాన్ని విడిచిపెట్టిన వారు, చచ్చిపోయిన వారిని సమాధి చేసినట్లు పాపాలను విడిచిపెట్టిన వారికి బాప్తిసం అనేది ఇవ్వటము జరుగుతుంది. బాప్తిసం ఎందుకు అనంటే యేసుక్రీస్తు వారు చేసింది అది మాదిరి. కాబట్టి దేవుని ఆజ్ఞ నెరవేర్చుట, దేవుని నీతిని నెరవేర్చుట, దేవుని సంకల్పం నెరవేర్చుట మాదిరి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16, 17 వచనాల్లో నీతి యావత్తు అంటాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము అక్కడేమన్నాడు? ఆజ్ఞ. 28వ అధ్యాయం మత్తయి సువార్త 18, 19, 20 వచనాల్లో దేవుని ఆజ్ఞ. లూకా సువార్త 7వ అధ్యాయము 29 నుంచి 32 వరకు చదివితే బాప్తిస్మం అంటే దేవుని సంకల్పం. ఆ సంకల్పాన్ని శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు వారు నిరాకరించారు. 4వది 1 పేతురు 2వ అధ్యాయం 21, 22 వచనాల్లో అది మాదిరి. ఆయన మనకు మాదిరి ఉంచిపోయాను. ఆయన కూడా బాప్తిస అనుభవంలోనికి వచ్చాడు యేసు ప్రభు వారు. కాబట్టి నీతి, ఆజ్ఞ, సంకల్పం, మాదిరి, ఈ 4 విషయాలు. మనం నలుగురు ఎదుట బాప్తిసం తీసుకుంటాం. ప్రభు ఎదుట ప్రభు, పరలోకంలో ఉన్న ప్రభు, ఆయన దూతలు చూస్తున్నారు ఇప్పుడు. 2వది దేవుని సంఘం, తర్వాత లోకస్తులు లోకం ఎదుట, లేదా మన చుట్టాల బంధువుల ముందు, తర్వాత 4వది సాతాను, వాని దూతలు కూడా, వాని క్యాండిడేట్స్ కూడా చూస్తూ ఉంటారు. వీళ్ళందరి ముందు మనము నీటిలో నీటి బాప్తిసంలో సాక్ష్యం ఇస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనకు అర్థమయ్యే సత్యం ఏమిటంటే ఎవరి పాపాల కొరకు చనిపోయారో వారికే బాప్తిస్మం. కాబట్టి నువ్వు చనిపోయావా లేదా?
నీ పాపాలను విడిచిపెట్టావా లేదా? పాపాలు విడిచిపెట్టిన వారికి ఈ బాప్తిస్మం. ఎలాగునా అంటే యేసుక్రీస్తు వారి రక్తంలో ఎవరి పాపాలు కడగబడ్డవో తుడిచివేయబడ్డవో వారికే బాప్తిస్మం. దేవుని వాక్యం ప్రకారం 4 గంటలుగా కడగబడతారు. 2 దశలోనిక 2వ అధ్యాయం 13వ వచనం, అక్కడ ఆయన ఆత్మ మూలమున మనం కడగబడతాం. తర్వాత ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 24-25 వచనాలు, ఆయన వాక్యమును ఉదక స్నానం చేత కడగబడతాం. 3వది 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో, ఆయన నామములో మనం పరిశుద్ధపరచబడుచున్నాం. 4వది 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం. ఇప్పుడు మీరు చెప్పండి, ఇది అందరికీ తెలిసిన వాక్యం. 1 యోహాను 1:7, యేసు రక్తము ప్రతి పాపము నుండి కడుగుతుంది. దేవుని ఆత్మ ద్వారా, దేవుని వాక్యము ద్వారా, దేవుని నామములో, దేవుని యొక్క రక్తములో 4 గంటలుగా కడగబడతాం. కాబట్టి కడగబడ్డామా లేదా అంటే కడగబడిన వానికే బాప్తిస్మము. చచ్చునని బొందబెట్టినట్లు, చనిపోయిన వాడిని సమాధి చేసినట్లుగా మనము పాపాలను విడిచిపెట్టిన వారికి ఈ నీటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇస్తాం. వారికే బాప్తిస్మము. నువ్వు చనిపోకపోతే, విడిచిపెట్టకపోతే, ఇంకా పాపంలో కొనసాగుతూ ఉంటే నువ్వు బాప్తిసం తీసుకోలేవు. ఒక ఆయన బాప్తిసం తీసుకో అన్న, ఇప్పుడు కాదండి, కొంత టైం పట్టుద్ది అన్నాడు. ఏం టైం పట్టుద్ది? ఎంత? 4 శవాలు లేపాలన్నాడు. 4 శవాలు లేపాలంట. ఎందుకంటే తెల్లవారుజామున వాళ్ళ గేదె ఎంత ఉంది, గేదె ఈనే టైంలో ఆంధ్రాలో వీళ్ళందరూ వచ్చి, ఆ 4 వచ్చి దాడి చేసి వాళ్ళ అన్నను చంపారు. ఆ గేదెని కాన్పు చేస్తున్నారు, అది అయింది. వీళ్ళు ఈ పని మీద ఉంటే వాళ్ళు చుట్టుపక్కల ఉన్న ప్రత్యర్థులు వచ్చి దాడి చేసి వాళ్ళ అన్నను చంపారు. దాంట్లో పాల్గొన్న వాళ్ళు ఎవరు? 4. వాళ్ళలో ఒకరిని వేసేశారు అప్పుడే. అంటే ఆయన బాప్తిసం తీసుకోమంటే అట్లా వెనక్కిపోయాడు. చివరికి ఏమాడు తెలుసా? బాప్తిసం తీసుకున్నట్టు ఏమీ లేదు. దేవుని సంఘానికి వచ్చేవాడు, రాజకీయాల్లో చేరేవాడు, వాళ్ళతో కలిసి అయ్యి మాట్లాడేవాడు, గొప్పగా మాట్లాడేవాడు, అన్నీ చేసేవాడు. చివరికి రక్షించబడ్డట్టు లేకపోతే బాప్తిసం తీసుకున్నట్టు ఏమీ లేదు. చివరికి ఆయన మా ఇటీవల చనిపోయినాడు అనుకుంటా. కాబట్టి 4 లేపి నేను తీసుకుంటానంటాడు ఆయన. అట్లా కాదు, నువ్వు ఆయన విడిచిపెడితే నువ్వు క్షేమంగా ఉంటావు. అవన్నీ పట్టుకుంటే ఎట్లా? పాత విషయాలు, పాత సంగతులు పట్టుకొని నువ్వు ఉంటే ఎంతకాలం మందిరానికి వచ్చినా వట్టిదే. పాప సంబంధమైనవి కావచ్చు, కక్ష, ద్వేష, పగలు, ఈర్ష్యలు అవన్నీ వదిలిపెట్టాలా. ఏవైతే వ్యర్థమైనవి ఉన్నవో వాటి విడిచిపెట్టాలా. ఒకలేదైనా అప్పుల బాధలు, ఆర్థిక పరిస్థితులు, ప్రభువుని తీరుస్తాను, అందరికీ చెల్లిస్తాను అనే ఒక మంచి తీర్మానంతో బాప్తిసం తీసుకోవాలి. పాత బ్యాడ్ హ్యాబిట్స్ ఏమన్నా వాటిని తీసివేసుకోవాలి. ఎందుకంటే అవి మనల్ని వెక్కిరిస్తాయి, అవమానపరుస్తాయి, సిగ్గుదీస్తాయి. ఇజ్జత్ పోయిందంటారు. హైదరాబాద్ భాషలో ఏమంటారు? ఇజ్జత్గా సవాల్, ఇజ్జత్ పోయిందంటారు. అలా అవుతుంది. మనందరూ ఎరిగిన సామెత చెప్తా, తెలిసిన విషయమే. నెహ్రూ గారి కారు డ్రైవరు దగ్గర వాసన వస్తుంది. ఏమిట్రా అంటే షూలో ఏముందంట? సాక్స్ ఉంది. ఆ సాక్స్ వాసన వస్తుంది. బహు భయంకరంగా ఉంటుంది. షూ లోపల సాక్స్ కనుక వాసన వస్తే చెప్పాడండి ఏంటంటే, అరే ఆ షూ తీసేయి, ఆ సాక్స్ తీసేయి, రేపు కొత్త సాక్స్ కొనుక్కోరని డబ్బులు ఇచ్చాడు. వీడు కొత్త సాక్సులు కొనుక్కున్నాడు, కొనుక్కుని వేసుకున్నాడు, అయినా వాసన వస్తుంది. ఏమంటే పాత సాక్సులు జోబులో పెట్టుకున్నాడు. ఈ జోబులో పెట్టుకున్నాడు, కొత్త వేసుకున్నాడు. కాళ్ళకి కొత్త వేసుకున్నాడు, అక్కడ వాసన లేదు. జోబులో పాత సాక్సులు ఉన్నాయి కదా, అవి వాసన వస్తున్నాయి. దాచిపెట్టుకున్నాడు కాబట్టి ఏమొస్తుంది? వాసన. అతిక్రమం దాచిపెట్టివాడు వర్ధిల్లుడు, ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరం పొందును. కానీ అతను ఒప్పుకున్నాడు, చేశాడు, కానీ అంత బాధ విడిచిపెట్టింది మాత్రం లేదు, విడిచిపెట్టలేదు. వాని జోబులో పెట్టుకున్నాడు. ఒక ముసలాం అడవిలో పోతుంటే యొక్క కర్రలు నరుకొని నెత్తిని పట్టుకుని పోతూ ఉంటే ముసలామని జాలి తెలిసి కార్ డ్రైవర్ ఎక్కించుకున్న తర్వాత కొద్దిసేపు తర్వాత వెనక్కి తిరిగి చూశాడంట. చూస్తే ముసలమ్మ మీదే ఉందంట ఆ మూట, కట్టెల మూట. అవ్వా నువ్వు ఎందుకు పెట్టుకున్నావంటే, అయ్యా కారుకు బరువు కదా అంటదంట. కారుకు బరువా? ఏమి కూడా బరువేగా. కారులో కింద పెట్టినా తన మీద పెట్టుకున్నా మొత్తం మోసేది ఎవరు? కారే. కాబట్టి ఆమె ఏం చేయాలంటే పక్కన పెట్టాలి, సీట్లో పెట్టేసుకోవాలా. అలాగే మన పాపాలు, మన పాప భారాలు ఏమున్నా ప్రభువు మీద వేయాలి. 55వ కీర్తన 22వ వచనం, Psalm 55:22లో ఏముంది? క్యాస్ట్ యువర్ బర్డెన్ అపాన్ ద లార్డ్. మీ భారం యెహోవా మీద మోపు. నీ పాపాలు ఏమున్నా, నీ పాపాలు శాపాలు ఏమున్నా, నీ పాత విషయాలు, పాత కక్షలు, పాత అలవాట్లు ఏవి ఉన్నప్పటికీ అవన్నీ నువ్వు విడిచిపెట్టాలా. విడిచిపెట్టిన తర్వాతనే
నువ్వు బాప్తిసం కొరకై ముందుకు రావాలి. వాటిని వదిలిపెట్టాలి. ఎక్కడ వదిలిపెట్టాలా? కల్వరి శిలువ చెంత దగ్గర, యేసుప్రభు పాదాల దగ్గర యేసుప్రభుకు అప్పగించేసి ఆయన రక్తంతో పాపాలు కడుక్కుంటే నీ పాపభారం అంతా, యోహాను సువార్త 1:29, లోక పాపలు మోసుకుని పో దేవుని గొర్రె. యేసయ్య నీ భారాన్ని, నీ పాప భారం అంతా మోసాడు, భరించాడు. ఆయన మోస్తాడు. హీ విల్ క్యారీ. ఆయన మోస్తాడు. నీకెందుకు? కాబట్టి నీ భారం అంతా ప్రభు మీద వేసి నీ పాపాలని ప్రభు పాదాలు ఒప్పుకో. దాని కొరకై ఆయన కల్వరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. లూకాసు వార్త, మత్తయి సువార్త 26వ అధ్యాయం 23 నుంచి 30 వరకు చదివితే, ఇది నా రక్తం అనేకుల పాప క్షమాపణ కొరకై చిందించబడుచున్న నిబంధన రక్తం. ప్రపంచ చరిత్రలో సవాల్ ఏమిటంటే యేసు ప్రభు వలె పాప క్షమాపణ కొరకై రక్తం కాచి ప్రాణం పెట్టిన వారు ఎవరు లేరు. పాపాలను మోసిన వారు ఎవరు లేరు. యేసు ప్రభువే మన పాపాల కొరకై శిక్షను భరించాడు. ఆయన 14 స్థలాల్లో పడుతూ లేచాడు యేసు ప్రభు వారు. 7th స్టేజ్ వెరోనికాస్ హౌస్ ముందు పడిపోయినప్పుడు ఆమె బట్ట తీసి కళ్ళకు అద్దుద్ది అక్కడ. కాబట్టి 14 స్థలాల్లో పడ్డాడు. తూలి పడుతూ లేచి సిలువ మోసాడు. మధ్యలో కురేనుడైన సీమోను ఒక 200 మీటర్ల దూరం మోసాడు అంటారు. తర్వాత 6 స్థలాల్లో ఆయన తీర్పులు జరిగాయి మన కొరకే. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ యేసుక్రీస్తు వారు నీ నా మన పాపపు శిక్ష అంతా కూడా భరించాడు, వహించాడు, సహించాడు. ఆయన మోసి అదే మ్రానుకు మేకులతో కొట్టబడ్డాడు, రక్తం కాచి ప్రాణం పెట్టాడు. టైటిల్ స్టాయ్ అడ్డం లేకుండా చేవరాత్రిని ఏం చేశాడు? తుడిచివేశాడు సిలువ మ్రానుకు. కొలసి పత్రిక 2వ అధ్యాయం 13, 14, 15 వచనాలలో ఆయన చేవరాత్రిని రుణపత్రాన్ని మేకులతో కొట్టి ఆ రుణపత్రం మనకు అడ్డంగా లేకుండా ఆ రాత్రిని ఏం చేశాడట? తుడిచివేశాడు. ఇప్పుడు మనం స్వేచ్ఛాపరులం. నవ్ వీఆర్ ఫ్రీ బర్డ్స్. ఇప్పుడు మనం స్వేచ్ఛాపరులం, స్వతంత్రులం. కాబట్టి మన పాపాల శిక్ష అంతా ఆయన భరించాడు. ఇప్పుడు నువ్వేం చేయొద్దు. ఆంధ్రాలో ఒక మనం ఇటీవల హైలైట్ చేసేది ఏంటి? సిలువ వేయించుకుంది. ఆమె కూడా సిలువ వేయించుకుంది. యేసుప్రభు సిలువ వేసుకున్నాడు, నేను కూడా సిలువ వేయబడాలి. నువ్వు వేసుకోబాకు, నువ్వేం చేయొద్దు. నీ శిక్ష యావత్తు అని భరించాడు. ప్రాయశ్చిత్తం ఆయన చేశాడు. ప్రాయశ్చిత్తం, ప్రాయ ప్లస్ చిత్త. ప్రాయ అంటే దూరపరచబట్ట, చిత్త అంటే కలపబడుట. ప్రాయ అంటే దూరం, చిత్త కలపబట్టం. పాపాన్ని బట్టి దూరంగా వెళ్ళినవాడు చిత్త అంటే కలపబడుతున్నాడు. పాపాన్ని బట్టి దూరంగా వెళ్ళినవాడు యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో చేసిన శిలువ త్యాగ బలియాగం ద్వారా కార్చిన రక్తం చేత ఆ మనిషి సమీపస్తుడిగా చేయబడుతున్నాడు. కాబట్టి మనందరికి బదులు యేసయ్య శిక్షను భరించాడు. శిక్షను మరి ఆ శిలువ మ్రాను రూపంలో మోసాడు, వహించాడు, సహించాడు, భరించాడు. ఆయన దాని మీదనే మరణించాడు. ఇప్పుడు మనము స్వేచ్ఛాపరులు, స్వతంత్రులు కనుక యేసయ్య నీ రక్తంతో నా ప్రతి పాపం కడుగు, నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో అడిగి ఆ విధంగా మీరు బాప్తిసానికి ముందుకు రండి. తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు వీరిని క్షమించము. లూకాసు వార్త 23:34. కాబట్టి ఆయన క్షమాపణ ప్రార్థన ముందే చేశాడు. యేసయ్య నామములో ఎవరైనా క్షమించబడతారు. ఎంత పాపులైనా, ఎంత ఘోర దుర్మార్గత దుష్టత్వంలో పాపంలో ఉన్నవారైనా ఆయన క్షమించే దేవుడు. ఆయన వంటి దేవుడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. కాబట్టి నీ పాపాలను ఒప్పుకొని ఇంకా ఏమైనా గుర్తొస్తూ ఉంటే విడిచిపెట్టేసాయి. ఇంకేమైనా ఉంటే విడిచిపెట్టాయి. పాత స్నేహాలు, పాత అలవాట్లు, తాగేవి, తినేవి, చూసేవి, అనుభవించేవి, ఇంకా ఏమైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ ఓల్డ్ పాతవి ఏవి ఉన్నా విడిచిపెట్టాయి. ప్రభువుకు లోపరుచుకో. ప్రార్థన చేసుకుంటాం. అలా తీర్మానం చేసుకొని మరి బాప్తిస్మకు ముందుకు రావాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, మీ నామములో ఇచ్చిన వాక్యంకై స్తోత్రాలు. వారు విన్నారు, మరలా రిపీట్ చేశాను నేను కూడా. కాబట్టి యేసుక్రీస్తు మొదటి నువ్వు సృష్టికర్తవు, పాపుల రక్షకుడికి లోకానికి వచ్చి రక్తం కాచి ప్రాణం పెట్టావని, నీ రక్తం ద్వారా పాపక్షమాపణ మోక్షభాగ్యం ఉందని తెలియజేశాం. ఇంకేమైనా పాపాలు ఉంటే, ఇంకేమైనా విడిచిపెట్టవలసి ఉంటే ఇంకా జ్ఞాపకం తెచ్చుకొని అవి కూడా వదిలిపెట్టేటకు సహాయపడండి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రభువా ఈ విషయాలు మరలా వారికి చెప్పుచూ ఉండగా వారు అంగీకరించుటకై కృప చూపించము, సరి చేసుకుంటూ సహాయపడము. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మేము ఎందుకు పదే చెబుతున్నాం తెలుసా? ఒప్పుకొని విడిచిపెట్టమని. నేను అన్నీ ఒప్పుకున్న పాపాలు ఒకటి ఒప్పుకోలా. క్రికెట్ మ్యాచ్ చూడను అని తీర్మానం చేసుకోరా. ఎప్పుడు క్రికెట్ వచ్చినా మనసు లాగేది. ఏం చేసేది? క్రికెట్ చూడాలని లాగేది మనసు. దేనికి? ఒప్పుకునేటప్పుడు అన్నీ ఒప్పుకుని ఇది ఒప్పుకోలే, ఇది పాపం కాదనుకున్నా కాబట్టి ఒప్పుకోలే. అది ఒక బలహీనతగా మారి నాకు ఇబ్బంది కలిగించేది. కాబట్టి ఏవైతే మీకు ఆటంకం ఉంటో అన్నీ వదిలిపెట్టి తీసుకోనండి. అప్పుడు మీరు విజయవంతులుగా ముందుకెళ్తారు. అన్న
సరే, దయచేసి ఈ సందర్భంలో లేచి నిలబడండి. బ్రదర్సు, సిస్టర్స్ ఎవరు? కేవలం బాప్తీసం తీసుకునేవాళ్ళు, బాప్తీసం తీసుకునే బ్రదర్స్. మొదట సహోదరులను అడుగుతాం, మీరు అంతవరకు నమ్మకంగా జీవిస్తారా? ఆశ పెట్టారు మీకు అధిష్టం ఇస్తామని. అంతవరకు ప్రభు కూడా నమ్మకంగా జీవించగలరా? మరలా పడిపోతారా? స్థిరంగా ప్రభు కొరకు నిలబడతారా? ఎలాంటి ఎదిరింపులు లోకంలో వచ్చినా, ఇతర మతస్థుల ద్వారా, కులస్తుల ద్వారా ఎదిరింపులు బెదిరింపులు వచ్చినా అంతవరకు ప్రభు కొరకు జీవిస్తారు కదా? ఏ బలవంతం లేదు కదా? మీరు ఇష్టపూర్వకంగా తీసుకుంటున్నారా? మరొకసారి అడుగుతున్నాం, పాప క్షమాపణ పొందిన నిశ్చయిత మీ అందరికి ఉందా? చేయొచ్చు, చెప్పండి. చేయొచ్చు. పాప క్షమాపణ పొందిన నిశ్చయిత ఉంది కదా? గట్టి చెప్పండి. కూర్చోండి. ఇప్పుడు సహోదరు మీటమ్మా, సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు పాపాలు క్షమించడానికి నమ్మకం ఉందా? గట్టి చెప్పండి. యేసు ప్రభు మిమ్మల్ని ఏ విధంగా అడిగారు? రైట్. యేసు ప్రభు ఎవరిని మీరు నమ్మారు? గట్టి చెప్పండి. గట్టి చెప్పాలి. యేసు ప్రభు ఎవరిని నమ్మారు? దేవుని కుమారుడు. యేసుక్రీస్తు వారు ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. యేసుక్రీస్తు వారు మీ కొరకు ఏం చేశారు చెప్పండి? గట్టి చెప్పాలి. కల్వరి శిలువలో తన రక్తమును ధారగా కార్చాడు. ఆ రక్తంతో మిమ్మల్ని ఏం చేసుకున్నాడు? పాపాన్ని విడిచిపెట్టారా పూర్తిగా? గట్టి చెప్పాలి. పాపాన్ని విడిచిపెట్టామని చెప్పగలరా? ఏ అనుమానం లేదు కదా, బలవంతం లేదు కదా. వాళ్ళ భర్త ద్వారా అత్తమామలు, ఇరుగు పొరుగు బెదిరింపులు వేస్తే వాళ్ళ లోపలికి వెళ్ళిపోతారా? వెళ్ళగలరా? ఎవరైనా బెదిరిస్తే మళ్ళీ మాట్లాడతారా? గట్టి చెప్పట్లా? అట్లా లేదు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, అంతవరకు ప్రభు కొరకు నమ్మకంగా జీవించగలరా? ఇది ఎవరి బలవంతం లేదు కదా. మీరు హృదయపూర్వకంగా తీసుకుంటున్నారా? ఎవరు డబ్బులు ఇస్తామని చెప్పామా? సరే, అంతవరకు ప్రభు కొరకు జీవిస్తారు కదా. మరోసారి అడుగుతున్నా, పాప క్షమాపణ పొందిన నిశ్చయం మీ అందరికి ఉందా? చేయండి, చెప్పాలంటే పాప క్షమాపణ పొందిన నిశ్చయం మీకుందా? యేసయ్య మీ పాపాలు క్షమించడం నమ్మకం ఉందిగా? ఓకే, సరే కూర్చోండి. ఉంటారు. తర్వాత పాటలు పాడే బ్రదర్స్ ముందుంటారు. ఎవరైతే ఇక్కడ పాటలు పాడుతున్నారో స్టేజ్ మీద సండే కానీ మిగతా మీటింగ్లో వాళ్ళు కొంచెం సిద్ధపడండి, పాటలు పాడేందుకు సహాయం చేయండి. తర్వాత సిస్టర్స్ ముందు వెళ్తారు. వెళ్ళేటప్పుడు బయటికి ఒకటే గుమ్మం కాదు, బ్రదర్స్ ఇటువైపు రండి. చాలామంది ఉన్నారు కనుక మనకు సమయం కూడా తక్కువ ఉంది. బ్రదర్స్ ఇటువైపు రండి. ఇట్లా మీరు బాప్తిసం టబ్ వరకు రావచ్చు. సిస్టర్స్ ఇట్లా దిగి వస్తారు కనుక ఆ రీతిగా పాటలు పాడుకుంటూ వెళ్తాం. కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మరి కొన్ని విషయాలు చెప్తాము. దాని ప్రకారం మీరు ఉండాలని మనవి చేస్తుంటున్నాం. పాట సంఖ్య 528. ఏది చెప్పను? ఏంటి పాట సంఖ్య 618 అండి. పాత పుస్తకాలు 605వ పాట. నా హృదయము వింతగా మారెను, నాలో యేసు వచ్చినందున. ఆ పాట పాడుకుంటూ వెళ్తాం. సహోదరులు మరి ముందు పాట పాడుకుంటూ వెళ్ళడానికి బ్రదర్ ఎఫ్రాయిం, బ్రదర్ జాన్ శ్రీనివాస్, బ్రదర్ నాగరాజు దయచేసి హెల్ప్ చేయండి. ముందు వారు పాట పాడుకుంటూ వెళ్తారు. ఆ వెనకాల బాప్తిసం తీసుకునేటువంటి వారు, తర్వాత సహోదరులు ఆ విధంగా వెళ్తాం. ప్రార్థన చేస్తామండి. మహిమగల మా తండ్రి, నమ్మకని మా దేవ, కృపణ తండ్రి, ఇంతవరకు కూడా తండ్రి సహాయపడ్డారు. ధైర్య తండ్రి బాప్తిసాన్ని గురించినటువంటి ఫైనల్ మెసేజ్ బిడ్డలకు అందించారు. దైవ తండ్రి మీరు మాట్లాడుతూ వచ్చారు. వారు హృదయపూర్వకంగా ఒప్పుకున్నారు. ప్రభువా, తిరిగి నీటి బాప్తిసంలో సాక్ష్యము ఇవ్వనైతుండగా
మీరే కృప చూపించండి. ఈ యొక్క దైవ తండ్రి మా యొక్క సమయాన్ని దేవునికరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభుని మా రక్షకునైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. పాట పాడేటువంటి సమయంలో మొట్టమొదట సహోదరులు దయచేసి పాట పాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. మరొకసారి బ్రదర్ ఎఫ్రాయిం అన్న, జాన్ శ్రీనివాస్ బ్రదర్, నాగరాజు బ్రదర్. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, హృదయము వింతగా మారేను. సంతోషమే సమాధానమే, సంతోషమే ప్రార్థన మందిరపడి స్తోత్రాలు, ధరించే కార్యాలకి స్తోత్రాలు. మీరు చేసిన కార్యాలను స్తుతిస్తున్నాం. ఇక్కడ ప్రయాసపడుతున్న సేవకులు పెద్దలు పరిశుద్ధ పరిశుభ్రాలకు స్తోత్రాలు. 2 దినాల్లో బాప్తిజం కొరకు అనేకులు మీరు సిద్ధపరిచారు. దాని కొరకు ప్రయాసపడి వాళ్ళని బట్టి కూడా మీరు స్తోత్రాలు. ఈ సమయంలో అనేకులు సిద్ధపడ్డారు. మరి సుమారు 8 మంది వరకు వారికి నీటిలో బాప్తిజం ఇస్తుండగా వారు అంతవరకు స్థిరంగా ఉంటూ సహాయపడరు. ఇంకేమైనా వారు ఒప్పుకొని విడిచిపెట్టి సంపూర్ణంగా బాప్తిజంలో రాగట్టు సహాయపడరు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ముందు సిస్టర్స్ బాప్తిజం తీసుకుంటారు. సిస్టర్స్ కి ముందు ఇవ్వండి. సిస్టర్స్ ముందు, తర్వాత సిస్టర్స్ బాప్తిజం తీసుకొని పైకి రాగానే వాళ్ళకి బెడ్షీట్ కప్పి అక్కడ బాత్రూమ్ వెళ్ళాలి. వాళ్ళు సహాయం చేసేందుకు పేరు చదువుతాను. చౌదరి సూర్యకుమారి ముందుకు రావాలి. చౌదరి సూర్యకుమారి సిస్టర్, చౌదరి జయ సిస్టర్, చౌదరి ఎస్టేరాన్ని హెల్ప్ చేయండి. మేము అన్ని పేరు చదవలేము కదా. తర్వాత బ్రదర్స్ తీసుకుంటారు బాప్తిజం. తల తీసేయమ్మా. సహోదరి ఏ పేరు? కరుణశ్రీ. యేసు పాపాలకు క్షమించడం నమ్మకం ఉందా? యేసు రక్తంలో పాపాలు కడుగు నమ్మకం ఉంది కదా. అన్ని పరిస్థితులు సమాధానం ఉందా? అందరితో సమాధానం ఉన్నావు కదా, ఏ అనుమానం లేదుగా. సహోదరి నీవు ఇచ్చిన సాక్ష్యం బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున నీకు బాప్తిజం ఇస్తున్నాం. ఎట్లా కూర్చోబట్టాలి? మీకు ఎట్లా అనుభవం? మీకు చేతి మాట రేపుక. సహోదరి రేపుక, యేసు ప్రభు నీ పాపాలు క్షమించే నమ్మకం ఉందా? అన్ని పరిస్థితులు సమాధానం ఉందా? ఏ అనుమానం లేదుగా. అందరితో సమాధానం ఉన్నావు కదా. సహోదరి నీవు ఇచ్చిన సాక్ష్యం బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నీతో బాప్తిజం ఇస్తున్నాం.
నిశ్రీ కదా సహోదరి నిశ్రీ యేసు నీ పాపాలు క్షమించడం నమ్మకం ఉందా? ఆయన పరిస్థితులు సమాధానం ఉంది కదా, జన్మానం లేదు కదా, అందరితో సమాధానం ఉన్నావు కదా. సహోదరి వీటి సాక్షులు బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నీటిలో బాప్తిస్మం. మెర్సీ బాయ్ అండి. అమ్మా మెర్సిబాయి వారు యేసు నీ పాపాలు క్షమించే నమ్మకం ఉందా? అన్ని పరిస్థితులు సమాధానం ఉంది కదా. సహోదరి నీవు ఇచ్చిన సాక్ష్యం బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మలో నీటితో బాప్తిస్మం ఇస్తున్నాము. పాస్ చేసి మళ్ళీ పాస్ చేస్తారు సార్. అది క్లోజ్, ఇది పాస్, ఇది కింద సహోదరుడా డానియల్, యేసు నీ పాపాలు క్షమించే నమ్మకం ఉందా? నమ్మకం ఉంది కదా. అన్ని పరిస్థితులు సమాధానం ఉంది కదా, బలవంతం లేదు కదా, అంతవరకు నమ్మకంగా ఉండే ప్రభులు. సహోదరుడు ఇచ్చిన సాక్షిని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మలో నీటిలో బాప్తిస్మం ఇస్తున్నాం. సహోదరా జోసఫ్, యేసు నీ పాపాలు క్షమించడం నమ్మకం ఉందా? అన్ని పరిస్థితులు సమాధానం ఉంది కదా, బలవంతం లేదు కదా, అంతవరకు నమ్మకం ఉంటావు కదా. సహోదరాన్ని ఇచ్చిన సాక్షిని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మలో నీటిలో బాప్తిస్మం ఇస్తున్నాం. వేవేల స్తుతులతో ఆరాధించేద ప్రభువా, వేవేల స్తుతులతో ఆరాధించేద ప్రభువా, దీన మనసుతో నిన్నే కొలుతునయ్యా, దీన మనసుతో నిన్నే కొలుతునయ్యా, వేవేల స్తుతులతో ఆరాధించేద ప్రభువా, వేవేల స్తుతులతో ఆరాధించేద ప్రభువా. నే ఘోర పాపిని అయ్యుండగానే నా కొరకై క్రీస్తు ఈ భువి కరుదించే, నే ఘోర పాపిని అయ్యుండగానే నా కొరకై క్రీస్తు భువి కరుదించే, నన్ను రక్షించుటకై సిలువలో మరణించే, నన్ను రక్షించుటకై సిలువలో మరణించే, తన రక్తముతో నా పాపము కడిగే,
తన రక్తముతో నా పాపము కడిగే వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా నీ హృదయములో కలవరపడనీయక నీ కొరకు నేను స్థలము సిద్ధపరచ నీ హృదయములో కలవరపడనీయక నీ కొరకు నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నానని నా యేసు ప్రభువా వెళ్ళుచున్నానని నా యేసు ప్రభువా వాగ్దానమును ఇచ్చిన ప్రభువా వాగ్దానమును ఇచ్చిన ప్రభువా వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా పూర్ణ హృదయముతో నిన్నారాధింతును పూర్ణ మనసుతో నిన్నే సేవింతును పూర్ణ హృదయముతో నిన్నారాధింతును పూర్ణ మనసుతో నిన్నే సేవింతును కృతజ్ఞతాస్తుతులు నీకే చెల్లింతును కృతజ్ఞతాస్తుతులు నీకే చెల్లింతును హృదయమారా నిన్నే సేవింతును హృదయమారా నిన్నే సేవింతును వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా దీన మనసుతో నిన్నే కొలుతునయ్యా దీన మనసుతో నిన్నే కొలుతునయ్యా వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా వేవేల స్తుతులతో ఆరాధించెదా ప్రభువా పాట సంఖ్య 10వ పాట పాడుకుందాం. నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము ఫ్రమ్ ద సాంగ్ షీట్ సాంగ్ నంబర్ 10. నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము ఏకరీతిగానున్నా నిన్ను నేను కొలుతును ఏకరీతిగానున్నా నిన్ను నేను కొలుతును స్తుతికి పాత్రుడా స్తోత్రం నీకే ప్రభువా స్తుతికి పాత్రుడా స్తోత్రం నీకే ప్రభువా నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము నమ్మదగిన దేవా నిన్న
ఎలాంటి బాధలు కలిగిన విడువవు నన్నెప్పుడు. శ్రమయు శోధన వచ్చిన విడువవు నన్నెప్పుడు. వ్యాధి బాధలు కలిగిన విడువవు నన్నెప్పుడు. శ్రమయు శోధన వచ్చిన విడువవు నన్నెన్నడు. ఆపద కాలములో నన్ను ఆదరించి కాచెదవు. ఆపద కాలములో నన్ను ఆదరించి కాచెదవు. ఎన్నాడు విడువవు, ఎన్నాడు విడువవు. నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము. నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము. నా తల్లిదండ్రులు విడచిన విడువవు నన్నెన్నడు. బంధుమిత్రులు ద్వేషించిన విడువవు నన్నెన్నడు. నా తల్లిదండ్రులు విడచిన విడువవు నన్నెన్నడు. బంధుమిత్రులు ద్వేషించిన విడువవు నన్నెన్నడు. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించిన ప్రభు. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించిన ప్రభు. విడువక కృప చూపెదవు, విడువక కృప చూపెదవు. నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము. నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము. ఏకరీతిగానున్నా నిన్ను నేను కొలుతును. ఏకరీతిగానున్నా నిన్ను నేను కొలుతును. స్తుతికి పాత్రుడా స్తోత్రం నీకే ప్రభువా. స్తుతికి పాత్రుడా స్తోత్రం నీకే ప్రభువా. నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము. నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము. ఒక్క వచ్చిన మాట్లాడుతున్నాను. అంకుల్ వస్తారు, బ్రదర్ వస్తారు. అన్న వాక్యం చెప్పడానికి ముందు ఒక పల్లవి ఒక వచనం పాడుకుంటాం. లేచి నిలబడి పాడుకుందాం. 6వ పాట పల్లవి మొదటి వచనం మాత్రం పాడుకుంటాం. లేచి నిలబడే వాళ్ళు లేచి నిలబడండి, లేకపోతే పెద్ద సహోదరులు సహోదరులు దయచేసి కూర్చొని పాడుకోవచ్చు. 6వ పాట నా సర్వమైన ప్రభు అర్పించుకుందు నీకై. నూతనంగా బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చినటువంటి బిడ్డలతో మనం కూడా కలిసి మొట్టమొదటి వచనాన్ని మనం పాడుకుంటాం. పల్లవి మొదటి వచనం, మొదటి వచనం, 3వ వచనం కూడా పాడుకుందాం. నా సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై. అంగీకరించు నేనే నీ
సేవ చేయుటకై అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై ఆత్మ ప్రాణ దేహము తలంపులు క్రియలు ఆత్మ ప్రాణ దేహము తలంపులు క్రియలు అన్నీయు నీ కొరకే కైకొనుము ఓ యేసువా అన్నీయు నీ కొరకే కైకొనుము ఓ యేసువా జీవించగోరితి నీ కొరకే నీకే మహిమ ఘనత జీవించగోరితి నీ కొరకే నీకే మహిమ ఘనత నా సర్వమైన ప్రభు అర్పించుకుందు నీకై అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై నా కాళ్ళు చేతులెల్లా నీ సేవ కర్పింతును నా కాళ్ళు చేతులెల్లా నీ సేవ కర్పింతును నా నాలుక నిత్యము నిన్ను స్తుతింపనిమ్ము నా నాలుక నిత్యము నిన్ను స్తుతింపనిమ్ము విందు నిన్ను ప్రభువా నీకే మహిమా ఘనత మనసారా సేవింతు నిన్ను ప్రభువా నీకే మహిమా ఘనత నా సర్వమైన ప్రభు అర్పించుకుందు నీకై అంగీకరించు నేడే సేవ చేయుటకై అంగీకరించు నేడే సేవ చేయుటకై దయచేసి కూర్చోండి. దేవుని యొక్క సేవకులు దేవుని యొక్క వాక్యాన్ని మనకు బోధిస్తారు. కార్యక్రమం జరిగించడానికి మునుపు ఈ వాక్య భాగాలు మనం చదువుకుంటాం. ఇప్పుడు చదువుకునే భాగమే సుపరిచిత లేఖన భాగం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. హీబ్రూస్ 6 chapter verse 1 and 2 reading all together. Hebrews 6 chapter verse 1 and 2 reading all together. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందు విశ్వాసమును బాప్తిస్మం గుర్చిన బోధయు హస్తనిక్షేపణమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేక క్రీస్తుని గురించిన మూలోపదేశములు మాని సంపూర్ణమటు సాగిపోతాము. దేవుడు సెలవిచ్చినట్లా మనం అలాగున చేయుదము. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ నామములో మాకు ఇచ్చిన సమయకై స్తోత్రాలు. కూడి చేరి వచ్చిన వారి బట్టి స్తోత్రాలు. రావలసిన వారిని మార్గంలో క్షేమంగా నడిపించండి. మరి ఈ సమయంలో బాప్తిస్తాలు 8 మంది తీసుకున్నారు. దీవించి ఆస్వాదించండి, స్థిరపరిచి బలపరచండి, భద్రపరచండి, రాను కూడా సిద్ధపరచండి. సమయంలో మరి వాక్యం వారికి ఏవైతే చెప్పాలో ఆ వాక్య భాగాలు మీరే బయలుపరచండి. ఏది మాకు అవసరమో అది వారికి అందించడంలో కృప చూపించండి. హెబ్రీ 6వ అధ్యాయంలో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము మొదటి 3 వచనాల ద్వారా
మనం చదువుకున్న భాగాల్లో మరి కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుట. తర్వాత మూడవది నిర్జీవ క్రియలు విడిచి మారు మనసు పొందుట, దేవుని యందు విశ్వాసం, బాప్తిస్మం గురించిన బోధ, 5 ఇప్పుడు 5వది హస్త నిక్షేపణలోకి వచ్చాం. 4 అయిపోయింది, 5లోకి వచ్చాం. తర్వాత 6వది మృతుల పునరుద్ధానం, 7వది నిత్యమైన తీర్పు. ఇప్పుడు ఇక్కడ సుమారు 7 సంగతులు మనకు చెప్పబడుతున్నాయి. మొదటి 3 సంగతులు అంతరంగంలో జరిగేవి. నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుట, దేవునందు విశ్వాసం, ఇది అంతరంగంలో జరుగుద్ది. తర్వాత ఆ బాప్తిస్మం గురించిన బోధ, హస్త నిక్షేపణ, బాప్తిస్ములు హస్త నిక్షేపణ కనబడతాయి. తర్వాత మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు, అవి కనబడనివి, తర్వాత కనబడతాయి. కాబట్టి కొన్ని కనబడేవి, కొన్ని కనబడనివి. ఇప్పుడు పాస్ట్ టెన్స్ 3, పాస్ట్, ప్రజెన్స్, ఫ్యూచర్ అంటారు. పాస్ట్ టెన్స్ ఏమిటి? నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొంది దేవునందు విశ్వాసం కలిగి ఉన్న పాస్ట్ టెన్స్ అయిపోయింది, విశ్వాసం ఉంచాం. ప్రస్తుతం ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే బాప్తిస్మం తీసుకున్నాం, ఇప్పుడు హస్త నిక్షేపణ జరగబోతుంది. ఇది ప్రస్తుతం జరిగే కార్యక్రమం. మృతుల తీర్పు, మృతుల పునరుద్ధానం, నిత్యమైన తీర్పు, ఇవి భవిష్యత్తు. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. కాబట్టి భవిష్యత్తులో జరగబోయే విషయాలు అవి. కాబట్టి ఇప్పుడు వీటన్నిటిలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఇప్పుడు మనకు అవసరమైన సబ్జెక్టు నిర్జీవ క్రియలను విడిచిన వారు, మారు మనసు పొందిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు బాప్తిస్మం తీసుకున్నారు. ఆ బాప్తిస్మం తీసుకున్న వారికి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? హస్త నిక్షేపణ చేస్తున్నాం, లేయింగ్ ఆఫ్ హ్యాండ్స్ అంటారు. కాబట్టి చేతుల నుంచి ప్రార్థిస్తున్నాం. బైబిల్ ప్రకారం చేతుల నుంచి ప్రార్థించడం ద్వారా అది సమానత్వాన్ని తెలియజేస్తూ ఉంది. ఇప్పటి వరకు మీరు బయట ఉన్నారు, ఇప్పుడు ఈ రోజు నుంచి ఏముంటుంది? మీరు సంఘంలో ఒక అంగము, అవయవము, సాటి సహోదరుడు, సాటి సహోదరి అని మేము ప్రకటిస్తూ ఈ హస్త నిక్షేపణ చేస్తున్నాం. చాలా సహవాసాల్లో బాప్తిస్మైన తర్వాత హస్త నిక్షేపణ చేయరు, బాప్తిసాలు ఇచ్చి వదిలేస్తారు. బాప్తిస్మైన వ్యక్తికి బాప్తిస్మ ఇచ్చిన వ్యక్తికి హస్త నిక్షేపణ సేవకుడు ద్వారా, ముఖ్యంగా పెద్దలు ఉంటారు, పెద్దలు వాళ్ళ చేతుల నుంచి ప్రార్థన చేస్తారు. కాబట్టి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుద్ది అంటే, 1 తిమోతి 4వ అధ్యాయము 14వ వచనంలో, 14, 15, 16 వచనాల్లో మరి పెద్దల హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలముగా నీకు కలిగిన వరములు, తలాంతులు అలక్ష్యము చేయొద్దు. తర్వాత అవి ప్రజ్వరిల్లుతాయి అంట. హస్త నిక్షేపణ తర్వాత ఇప్పుడు మీలో ఉన్న హస్త నిక్షేపణ ద్వారా మీకు ప్రయోజనం ఏమిటంటే, ఒకటి, మిమ్మల్ని సంఘంలో ఏం చేస్తున్నాం? లోకల్ చర్చిలో కలుస్తున్నారు. ఆల్రెడీ యూఆర్ ఆల్ యాడెడ్ ఇన్ టు ద యూనివర్సల్ చర్చ్. సార్వత్రిక సంఘంలో మీరు కలిశారు. కానీ ఈ స్థానిక సంఘంలో కలవాలంటే ఏం కావాలి? వర్మ గారు, శర్మ గారా? వర్మ గారు. ఇప్పుడు చేతుల నుంచి ప్రార్థన చేస్తా మేమేమంటాం? శర్మ కదా, వర్మ గారు, నువ్వు మాతో సహోదరుడు అంటాం. రేపటి రోజు ఆయన ఏమంటాడు? నేను ఇక్కడ సంఘస్థును కదా, ఇక్కడ బాప్తిస్మం తీసుకోలేదా, నాకు ఇక్కడ పెద్దలు ప్రార్థన చేయలేదా అని అంటాడు. అంటే ఆయన సంఘంలో, ఈ సంఘంలో గుర్తింపు పొందుతున్నాడు. సార్వత్రిక సంఘంలో గుర్తింపు ఎప్పుడో వచ్చింది. కానీ ఈ రోజు నుంచి బేతేల్లో ఒక చర్చ్ మెంబర్గా, ఒక సహోదరుడుగా, ఒక పరిచారకుడుగా, ఒక దేవుని దాసుడుగా, ఒక పరిశుద్ధుడుగా ఇక్కడ గుర్తింపు ఉంటుంది ఆయనకి. ఎందుకంటే ఇక్కడ ఆయన బాప్తిస్మం తీసుకొని హస్త నిక్షేపణ కూడా చేయబడింది. పెద్దలు, సేవకులు ఆయన అంగీకరించారు. ఇలాగున 8 మంది కూడా అదే పరిస్థితి. కాబట్టి పెద్దలు హస్త నిక్షేపణ చేయాలి. పెద్దల ద్వారా హస్త నిక్షేపణ చేయబడినప్పుడు మనలో ఉన్న తలాంతులు ఏమవుతాయి? వాక్యం చెప్పేదా, సువార్త చెప్పేదా, ప్రార్థన చేసేదా, పాడేదా, లేకపోతే వాయిద్యాలు వాయించేదా, లేక ప్రార్థనా జీవితమా, అద్భుతాల ఆశ్చర్యాలు చేసేదా, లేదా తర్జుమా చేసేదా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైనా కావచ్చు. ఆ తలాంత్ అనేది నీలో ఏమవుతుంది? వర్ధిల్లుద్ది. ఆ తలాంత్ నీలో ప్రజ్వరిల్లుద్ది. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దేవుని వాక్య ప్రకారము అక్కడ ఏముందంటే, దాని తర్వాత చూడండి, 1 తిమోతి 4వ అధ్యాయం 15, 16 వచ్చిన త్వర చదవండి. తర్వాత నువ్వు అభివృద్ధి పొందుతావు. ఎలా, దేనిలో అభివృద్ధి పొందుతావు? 2 పేతురు 3వ అధ్యాయము 18వ వచనం, క్రీస్తు యేసు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. అంటే దేవుల్లో ఎదుగుతారు, దేవుళ్ళు అభివృద్ధి పొందుతూ ఉంటాం. ఆ అభివృద్ధి అందరికీ కూడా ఏం కావాలా?
కనపడాలి. కాబట్టి ఇప్పుడు ఈ రోజు నుంచి ఏమవుతావు, నీలో తలాంతులు వర్ధిల్లుతాయి. నువ్వు దేవుని కృపలో లేక ఆత్మీయమైన విషయంలో, ఆధ్యాత్మికమైన విషయాల్లో, స్పిరిచువల్ థింగ్స్లో నువ్వు డెవలప్ అవుతూ ఉంటావు, మల్టిప్లై అవుతూ ఉంటావు. అది నీకున్నది. అంతేకాదు ఇంకా చదువురా అమ్మా. కాబట్టి హస్తనిక్షేపణ అయిన తర్వాత నీలో తలాంతులు వర్ధిల్లుతాయి. తర్వాత నువ్వు అభివృద్ధి పొందుతావు కృపలో, జ్ఞానంలో. వీటి యందు మనస్కరించు, వాటిని మనసులో ఉంచుకోవాలా. నేను అయిపోయింది, బాప్తిసం అయిపోయిందని కాదు. బాప్తిసం అయిన హస్తనిక్షేపణ అయితే అర్థమైందంటే ఈ రోజు నుంచి నీకు భారం పెరుగుతుంది. సంఘంతో నీతో సంఘం ఉంటుంది, నీకు బాధ్యత భారం పెరుగుతుంది. కాబట్టి మనస్కరించు, మనసులో పెట్టుకో, ఈ సంగతులు గుర్తుంచుకోమని చెప్తున్నాడు. అయిపోయిందమ్మా. వాటిని సాధక అభ్యాసం చేసుకోవాలా, అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలా. తర్వాత టైం లేదు, క్లుప్తంగా చెప్తాను. దైవజనుడు మహిమలో ఉన్న బీజే పాల్ గారు 4 మాటలు చెప్పేవాడు. మేము హెబ్రోన్లో ఉన్న దినాల్లో ఏం చెప్పేవాడంటే, హస్త నిక్షేపణ అంటే చేతుల నుంచి ప్రార్థించటం, ఐకమత్యము, ఏకత్వము, సమానత్వము, పాలిభాగత్వము అనేవాడు ఆయన. కవిత్వం ఎవరు? దైవజనుడు బీజే పాల్ అంకుల్. ఆ దైవజనుడు ఏం చెప్పాడంటే ఐకమత్యము, ఏకత్వము, పాలిభాగత్వము, సమానత్వము, పాలిభాగత్వం. ఐకమత్యం అంటే అందరితో కలిసి కూర్చోవాలా, అందరితో కలిసి మాట్లాడటం, అందరితో కలుస్తూ ఉంటారు. దీన్ని ఐక్యత అంటారు. 133వ కీర్తన, సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. సహోదరులు కూడా వర్తించుద్ది అది. కాబట్టి ఇప్పుడు ఐక్యతతో ఉండాలి ఎప్పుడు కూడా. సంఘంతో, సేవకులతో, పెద్దలతో, పరిశుద్ధులతో, పరిచారకులతో, సండే స్కూల్ టీచర్స్తో, దేవుని పరిచయం చేసే సువార్థికులతో, దేవుని బిడ్డలు ఎవరైనా కానీ వారితో మా సంఘంలో మనం ఎప్పుడు ఐక్యంగానే ఉండాలి. రెండవది ఐకమత్యము, ఏకత్వం, ఏకంగా ఉండాలి. అందరూ ఒకటి, నేను ఒకటి కాదు. మేము ఒక ఊరిలో ఒక చోట ఉన్నప్పుడు ఒక ఆయన చేస్తాడు, మేము కుర్చీలో కూర్చుంటే కింద కూర్చుంటాడు. వెరైటీ పర్సన్, పెక్యులర్ క్యాండిడేట్ ఆయన. మేము కింద కూర్చుంటే కుర్చీలో కూర్చుంటాడు, మేము కుర్చీలో కూర్చుని కూర్చుంటాడు. బ్రదర్స్ మీటింగ్లో వెరైటీ పనులు చేస్తాడు. అంటే ఆయన ఏదో ఒక ప్రత్యేకమైన వ్యక్తిలాగా చూపించుకుంటూ ఉంటాడు. అందరూ కుర్చీలో కూర్చున్నప్పుడు ఆయన కూడా కుర్చీ ఉన్నది, మోకరిస్తాడు, కూర్చొని ప్రార్థన చేస్తాడు, అక్కడే కింద కూర్చుంటాడు. ఒక్కోసారి మేమే కుర్చీలో కూర్చుంటాం. ఒక్కోసారి మేమందరం ఏదో ఆలోచన నిలబడి ఉంటే పోయి కుర్చీలో కూర్చుంటాడు. అంటే ఇది ఒక వెరైటీ కేసు అది మనకి. కొంతమంది ఇట్లా ఉంటారు, తేడాగాళ్ళు అంటారు. అన్నీ తేడానే. అందరు కుర్చీలో కూర్చుని ఈయన కుర్చీ ఖాళీ ఉంటుంది, కింద మోకరిస్తాడు. మేమందరం మోకరించినప్పుడు కుర్చీలో లేచి కుర్చీలో కూర్చుంటాడు. ఇది ఏకీభవించేటట్లు మనస్తత్వంగా నేను వేరు, మీరు వేరు. నేను ఒక మెగాస్టార్ అనుకుంటాడు ఆయన వేరుగా ఉంటుంది. అలా ఉండకూడదు. 10 మంది నడిచిందే బాట, 10 మంది ఆడిందే మాట. ఒకవేళ మనకు ఇబ్బంది అయినా 10 మంది ఎలా ఉంటే బ్రదర్స్లో, సిస్టర్స్లో అలాగ ఉండాలా అది. కాబట్టి ఏకంగా ఉండాలి, ఒకటేలాగా ఉండాలి. కొన్నిసార్లు వేరువేరుగా ఉండకూడదు. అందరితో కలవకపోవటం ఒకటి, అది మొదటిది. రెండవది కలిసినా ఎట్లుంటారు కొంతమంది, కలిసి కూర్చున్నా తేడాగా ఉంటారు. మూడవది సమానత్వం. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలా. చాలామంది కూడా మందిరాల్లోకి వచ్చి రక్షించబడిన మందిరాల్లో ఉంటారు, కానీ కులం విషయంలో హెచ్చించుకుంటారు, డబ్బు విషయంలో హెచ్చించుకుంటారు, ఆచార అలవాట్లను బట్టి, లేదా వాళ్ళ కులాన్ని బట్టి, వాళ్ళ ప్రాంతాలను బట్టి, వరకున్న ఉద్యోగాలను బట్టి, వరకున్న జీతాలను బట్టి, ఏదైనా కావచ్చు. లోకంలో వారు ఏది కలిగి ఉంటారో దాన్ని బట్టి అతిశయిస్తుంటారు. అందుకే చెప్తున్నా, కులమని, ప్రాంతమని, చదువని, ఉద్యోగమని, శాలరీ అని, బిల్డింగ్ అని, కార్ అని, ఏది ఉంటే అది. కాబట్టి వారికి ఏదో కలిగిన దాన్ని బట్టి, పొలములు, సిరి సంపదలు రకరకాలు ఉంటాయి ఒక్కొక్కరికి. కొంతమంది ఒంటి మీద బంగారం చూసుకుని మురుస్తుంటారు. ఆ బంగారం మన పరలోకంలో మన కాళ్ళ కింద ఉంటుంది. అది ఇక్కడ మెడల మీద ఉంది. ఇక్కడ మెడల మీద ఉన్న బంగారం ఎక్కడ ఉంటుంది అంటే రేపు కాళ్ళ కింద. అంటే ఉదాహరణ చెప్తున్నా. ఇలాంటివి బలహీనమైన విషయాల్లో మనం హెచ్చించుకుంటూ ఉంటాం. అసలు మా ముందు వాళ్ళు కూర్చోదగునా, మా ముందు వాళ్ళు నిలబడదగునా, అసలు మేమెక్కడ వాళ్ళు ఎక్కడ అంటే సమానత్వం ఉందంటారా లేదంటారా? పాస్టర్ గారు మీరేనని చెప్పండి. పాస్టర్ గారు ఒక ఆమె, వెస్ట్ గోదావరి ఆమె, మీరేనని చెప్పండి పాస్టర్ గారు. కూటికి తక్కువైనా కులానికి తక్కువ కాదుగా పాస్టర్ గారు, కూటికి తక్కువైనా ఆ పిల్లోడికి ఇచ్చే నీ బిడ్డనే అన్న. ఆ అమ్మాయి భర్త లేని పిల్లే, వాని కూడా భార్య వదిలేసిపోయింది కదా. ఇద్దరు
వీడియోస్లానే ఉన్నారు కదా, ఇద్దరు ఎఫ్టీగానే ఉన్నారు కదా, ఇచ్చేయి. ఈ పిల్ల కూడా ఎవరినైతే వాళ్ళు చేసుకుంటే సిద్ధంగా ఉంది పాపం. ఆ పిల్ల అక్క నువ్వు ఇచ్చే అక్క ఏమవుతుంది అక్క దేవుని బిడ్డలంటే, పాస్టర్ గారు మీరు ఎన్నని చెప్పండి పాస్టర్ గారు, మనసు ఒప్పుకోదు, మేము కూటికి తక్కువ కులానికి తక్కువ కాదుగా అంది. ఏం చేయాలి? ఒకరోజు ఆ పిల్ల ఏం చేసింది తెలుసా, టేబుల్ మీద లెటర్ రాసి పెట్టేసి వెళ్ళిపోయింది. నేను వెళ్ళిపోతున్నా ఇంట్లో నుంచి, నేను ఉన్నానా లేదా అని మీరు ఎప్పుడు ఎంక్వైరీ చేయకండి, నా జోలికి రాకండి, నన్ను గురించి ఆలోచించకండి అంది. ఈ రోజుకి ఆ పిల్ల ఉందా, చచ్చిపోయిందా, ఎవరితోనో పోయిందా ఏం తెలియదు. ఎటన్నా పోయిందా, ఎవరితోనో పోయిందా, ఉందా, చచ్చిపోయిందా ఏమి, పాస్టర్ గారు దేవుడు నీకేమైనా చూపిస్తున్నాడా అంటది నన్ను. నా బిడ్డ ఎక్కడుందో మనకు దర్శనాలు వస్తాయా? ఏమండి నేను చెప్పాను అక్క ఇచ్చే అక్క. ఆ పిల్ల ఎటు తిరిగి ఆమె భర్తను వదిలిపెట్టింది, వీడు భార్యను వదిలిపెట్టినాడు. ఏమైంది అక్క, మంచి ఎంప్లాయ్ కదా, అబ్బో కులం పాస్టర్ గారు అంది. ఇప్పుడు రోజు ఏడుతుంది, నా బిడ్డ ఎక్కడుందో అని. అంటే కొంతమందికి ఈ పిచ్చి ఉంటుంది. ఏ పిచ్చి? చింత చచ్చిన పులుపు. మీరు చింతకాయ తీసుకోండి, ఎన్ని వందల సార్లు కడగండి, ఏముంటుంది? కడిగిన తర్వాత మళ్ళీ ఇట్లా నాలుగు పెట్టుకోండి, ఇమ్లీకా టేస్ట్, నిమ్మగా ఆ చింత రుచి కనపడుతూనే ఉంటుంది. అలాగే విశ్వాసులంగా రక్షించబడ్డ హస్త నిక్షేపలన్నీ అవుతాయి, కానీ అప్పుడప్పుడు కొంచెం అవేర్నెస్ చూపిస్తూనే ఉంటాం. మీరు వేరు, మేము వేరు, వాళ్ళు వీళ్ళు మనోళ్ళు, ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయి మనకు. వాడికి చచ్చిపోయినోడే సిలువ వేయబడ్డవాడు. సిలువ వేయబడిన వ్యక్తి ఎవరంటే వీటన్నిటి చనిపోవాలా. కాబట్టి ఆమె క్యాస్ట్ ఫీలింగ్తోనే ఉన్నది. కొంతమందికి ఉన్న స్థాయిని బట్టి, అంతస్తులను బట్టి, స్థితిగతులను బట్టి, వారికి ఉన్న లాంగ్వేజెస్ని బట్టి, నాలెడ్జ్ని బట్టి ఎదుటి వాళ్ళని తక్కువగా చూస్తారు, మేము హై అనుకుంటారు. ఒక ఆమె అంది, అసలు ఆంటీ ఒక్క మాట చెప్పమంటారా అంది. చెప్పమ్మా అంది మా అమ్మగారు. అసలు మా హోలీనెస్ ఎక్కడ, వాళ్ళ హోలీనెస్ ఎక్కడ ఆంటీ, మా స్టాండర్డ్స్ వాళ్ళకు ఉన్నాయా అంది. ఆమె స్టాండర్డ్ ఇప్పుడు చెబుతా ఏనండి, జాగ్రత్తగా బాధపడబాకండి. ఆమె స్టాండర్డ్ అంటే వాళ్ళ నాన్న ఉత్తరం ఆమె రాసింది 15 పైసలు అప్పట్లో, చిన్న కార్డు ఉంటుంది కదా, అది రాసింది, చదివి ఏలికలో పడ్డాడు. పొద్దున్నే మొహం కడుక్కున్నాడు, కూర్చొని 50 పుల్ల ఇస్తూ అవుతున్నాడు, చదువుకుని వెనకపడ్డాడు. ఏమంటే అయ్యా రాయ్యా అంకులు పడ్డాడు, లేపంది. ఏమైందా అంటే అత్తమ్మ చెప్పన్నా, పడిపోయి అంకులు లేపయ్యాన్న. అంకులకి ఏమైందన్న చెప్పి ఆ కార్డు ఇచ్చింది. ఆ కార్డు నేను చదివా. అమ్మా నాన్నలకు రాయినది ప్రభువునంది ఏమనగా, నేను రామారావు అనే వ్యక్తిని ప్రేమించాను, ఆయన పెళ్లి చేసుకుంటున్నాను, ఆయన డ్రైవర్, ఏమో నర్సు ట్రైనింగ్ చేస్తుంది, ఆ బస్సు నడిపే డ్రైవర్. వానికి ప్రేమించింది, వానికి అలవాటు అయింది, వాడిని పెళ్లి చేసుకుంటున్నాను, పలానా రోజు మీరిద్దరు రాగలరు. ఇట్లు హోలీనెస్. మన బుద్ధిహీనమైన పరిశుద్ధతలు ఇట్టుంటాయి, మన బుద్ధిహీనమైన మాటలు ఇవన్నీ. అమ్మా నాన్నగా పర్మిషన్ లేకుండా పెళ్లి చేసుకుంటుంది. ముందు ఏమంది, అసలు మా హోలీనెస్ ఎక్కడ, వాళ్ళ హోలీనెస్ ఎక్కడ, అసలు స్టాండర్డ్స్లో మాకు దూకుతారా అంటే, వాళ్ళు తూగుతారా అంటే, వాళ్ళ పిల్లలందరూ మంచిగా పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఈమె లవ్ చేసి పెళ్లి చేసుకుంది. వాళ్ళకి సాటి కాదు వాస్తవమే. మనం గొప్పగా మురిసిపోయి అతిశయించడం కాదు, దానికి వెనక ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి మన దగ్గర. ఆ అమ్మాయి అంత మాట్లాడింది, చివరికి లవ్ చేసింది, ఇంటికి కూడా సరిగ్గా రాలా, వాళ్ళ నాయనకి మొహం చూపించలేకపోయింది. పరిశుద్ధురాలు. నా పరిశుద్ధత ఎక్కడ అంటే వాళ్ళు ఎక్కడ, మాకు చూకరు వాళ్ళు. ఇది పిచ్చి మాటలు, ఈ డైలాగులు మానుకోండి. సంఘాలు అందరికీ బాగా ఉన్నాయి, మేమెంతో తెలుసా, మేమేంటో తెలుసా, మేమేంటో చూపిస్తాం, అవన్నీ పిచ్చి మాటలు. నేనేమై ఉన్నానో అది దేవుని కృప. ఇది విశ్వాస కాన్సెప్ట్, విశ్వాస యొక్క పునాది, బేసిక్ ఇది. నేనేమై ఉన్నానో అది దేవుని కృప. ఈరోజు బతుకున్నాం దేవుని కృప, నిన్న కాపాడబడ్డాం దేవుని కృప, ఈరోజు ఒక మంచి హోదాలో ఉన్నాం దేవుని కృప. అతిశయించబాకు. మీరు అతిశయించడం మంచిది కాదు. అతిశయించేవాడు ప్రభునందే అతిశయించవలను. కాబట్టి దేవుని వాక్య ప్రకారము హస్త నిక్షేపణ ద్వారా మూడవది ఏం చెప్తున్నా, 4 సంగతుల్లో మూడవది ఏంటి, మనం ఏమైనా అందరితో కూడా ఐకమత్యము, ఏకత్వము, సమానత్వం చూపించాలి. నువ్వు సమానత్వం చూపించకపోతే రేపు పరలోకంలో తీర్పు ఉండదా నీకు? ఆలోచించు. ఏ కులపలు ఆ కులపల పక్కన కూర్చుంటారు, ఏ ఉద్యోగస్తులు ఆ ఉద్యోగస్తుల పక్కన కూర్చుంటారు. ఇప్పుడు పెద్ద తలకాయ నొప్పి, సాఫ్ట్వేర్లతో తలకాయ నొప్పి వచ్చింది మాకు. పెళ్లి సంబంధం అంటే వాళ్ళు సాఫ్ట్వేరేనా, వాళ్ళు ఏమిడైతే నీకు మగోడే కదా, ఆడదే కదా, మంచి శాలరీ, మంచి జాబ్,
లేదు అంకుల్, లెక్చరర్స్ కూడా వద్దంట, పెద్ద పెద్ద హోదాలో ఉన్న వాళ్ళు, మంచి క్వాలిఫైడ్ చదువుకున్న వాళ్ళు కూడా కాదంట, సేమ్ ఇదే కావాలంట. డాక్టర్లకు డాక్టర్లు, ఇంజనీర్లకి ఇంజనీర్లు, సాఫ్ట్వేర్కి సాఫ్ట్వేర్. అయితే ఒకటి, దేవుడు ఏది ఇస్తాడో ఆ టైంకి అది ఓకే అంటే మనకు నో ప్రాబ్లం. అంటే ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో కూడా మనం సమానత్వం అనేది కోల్పోతున్నాం, మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాం. నీ చిత్తం నా జీవితంలో జరిగించటం సొంత పెత్తనాలే ఉంటాయి మనకు. కాబట్టి సమానత్వం అనేది మందిరాల్లో కనబట్టలేదు. ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. బీదవాళ్ళే, డబ్బునోళ్ళు, సైకిల్ దోస్తులు, టూ వీలర్ ఈ బైకుల దోస్తులు, కార్ల దోస్తులు, విమానాలు ఎక్కలు దోస్తులు, అట్లా అయిపోతున్నారు. ఈ పోయేది కూడా ఎవరి స్థాయి తగ్గట్టు వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నారు. అది మంచిది కాదు. ఇది నార్మల్ ఒక క్రైస్తవుడికి సరిపోతేమో కానీ ఆత్మలు సంపాదించాలనుకునే విశ్వాసికి ఇది తగింది కాదు. నువ్వు అందరి దగ్గరికి వెళ్ళాలి, అన్ని కులాలు, అన్ని సాంప్రదాయాలు, అన్ని ప్రాంతాలు, అన్ని కేటగిరీస్లో నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. సమానత్వం ఉండాలి. దాన్ని నువ్వు కనుక మెయింటైన్ చేయకపోతే వదిన దేవుని తీర్పులో నువ్వు నిలబడాలి. 4వది ఏమిటి అంటే పాలిభాగత్వం. ఇది జాగ్రత్తగా వినండి. సంఘంలో అందరూ కూడా పాలు పంపులు పొందాలి. పాలిభాగత్వం అంటే సంఘంలో ఉన్న సంతోషంలో నువ్వు పాలిభాగం పొందాలా, దుఃఖంలో పాలు పొందాలా. ఒకరు హాస్పిటల్లో ఉన్నారు, వెళ్ళి పలకరించి రావాలా. ఒకరు జైల్లో ఉన్నారు, పోయి పలకరించి రావాలా. కష్టాల్లో కన్నీటిలో ఉన్నారు, పోయి పలకరించాలా. వారు సంతోషంగా ఇంట్లో కృతజ్ఞతా కూడికి పెట్టుకున్నారు, పోయి పలకరించి తిని రావాలా. మనం అందరం కృతజ్ఞతా కూడికలు పరిగెత్తుతాం కానీ కష్టాల్లో ఉన్న ఇళ్ళకి వెళ్ళి ఉపవాస ప్రార్థనలు చేయం. ఉపవాస ప్రార్థన అంటే ఎవరికి పట్టినట్టుగా మారిపోతుంది. కాబట్టి కొంతమంది సంఘంలో పరిచర్య చేస్తామంటారు కానీ పనులు చేయరు. పనులు ఏదైనా ఉన్నాయనుకోండి, పనులలో పాలు పంపులు పొందాలా. పనులు అయిన తర్వాత నువ్వు పరిచర్యలోకి వస్తావు. పనుల్లో పాలు పంపులు, పరిచర్యలో పాలు పంపులు. మేము ఓన్లీ స్టేజ్ ప్రీచర్స్, స్టేజ్ మినిస్ట్రీ మాది అంటారు ఒకళ్ళు. ఇక్కడెక్కి పాటలు పాడటం, ఇక్కడెక్కి వాయిద్యాలు వాయించడం, ఇక్కడెక్కి ప్రసంగాలు చేయడం, ఇదే మరి ఊడిసేదేవుడు. వాళ్ళని ఊడమనండి బ్రదర్, వీళ్ళని ఊడమనండి. నువ్వు ఎప్పుడు ఊడిస్తావు, మరి నీ ఒళ్ళు ఎప్పుడు ఉంచుతావు, నీ నడుము ఎప్పుడు వంగుద్ది, నీ చేతులకు చీపిరి కట్ట ఎప్పుడు వచ్చుద్ది. కాబట్టి ప్రజలు ఎలా సమానత్వం లేదు. రెండోది పాలిభాగత్వం. దేవునింట్లో పనుల్లో పాలిభాగత్వం లేదు. కష్టాల్లో బాధలు ఉన్న దగ్గరికి పోయేది లేదు. ఏది షేర్ చేసుకోవట్లే మనం, అంత ఫోన్ ద్వారానే షేర్ ఇట్లు కొట్టుడే కానీ షేర్ ఇట్లు కొడుతున్నాం కానీ ఏమి లేదు. వర్క్ షేర్ చేసుకోవట్లా. మందిర్లు ఊడ్చేది, కడిగేది, తుడిచేది, చేపలు వేసేది, దొడ్లు కడిగేది, ఇంకా చెప్పుల షేర్లు రకరకాలు ఉన్నాయి. అక్కడి నుంచి నువ్వు పైకి రావాలా, అక్కడి నుంచి ఇక్కడికి రావాలి. ఇది లాస్ట్ స్టేజ్ అన్నట్టుగా. ఇది అయిపోతే అక్కడ పైకి పోవటమో లేదా మందిరం మానేయటం అంతే. దీని తర్వాత ఏమి లేవు ఇక. అలాగే మెల్లగా రండి ఇక్కడికి. ముందు వచ్చేస్తే తర్వాత ఏమీ తెలియదు. ఒక ఆయన అన్న, నీకు పెద్ద సంఘం ఇచ్చారు కదా. అవును, మరి నెక్స్ట్ ఎక్కడ పోతావు? నెక్స్ట్ ఎబ్రోన్కి వెళ్తాను అంతే. ఎబ్రోన్లో పిలవకపోతే ఇంటికి పోతాను అన్నాడు. అంటే ఆయనకి పెద్ద సంఘం ఇచ్చారు ఒక సేవకుడికి. ఆ ట్రైనర్ ఆయనకి అసలు ఇవ్వకూడదు. గుంటూరు ఇచ్చారు ఆయనకి. గుంటూరు పెద్ద సంఘం, 1500 మంది దాకుంటారు, 1200-1500 మంది ఉంటారు సంఘం. అక్కడ సేవకుడిగా ఇచ్చిన తర్వాత దానికి మించింది కనపట్ల ఆయనకి. పాపం ఎబ్రోమే కనబడింది. ఎబ్రోన్లో తప్ప ఎక్కడ రాను ఆడొద్దంటే ఇంటికి పోతాం. ఇప్పుడు వేరే ఇండిపెండెంట్ పెట్టి చేసుకుంటున్నాడు. మనుషులకు ఏమి లేదు, అన్నిట్లో పాలు పంపులు పొందటం. కాబట్టి యవనస్తులు, ఆడపిల్లలు, మగపిల్లలు బాప్తిసాలు తీసుకునేవారు. సంఘం పనుల్లో, పరిచర్యల్లో, ముందు పనుల్లో ఉండాలి మీరు, తర్వాత పరిచర్యలోకి ఎంటర్ అవుతారు. కాబట్టి తర్వాత ఏలుబడిలోకి వస్తారు. పనులు, పరిచర్య, తర్వాత ఏలుబడి. ఒక సంఘంలో ఒక ఇంపార్టెంట్ ప్లేస్లో ఉండి నడిపించే విధానంలో, 10 మందికి చెప్పే విధానంలో నువ్వు ఉంటావు ఎండింగ్లో. అది కాబట్టి ఈ 4 జ్ఞాపకం పెట్టుకోండి. ఐకమత్యము, ఏకత్వము, సమానత్వము, పాలిభాగత్వం. సంఘం యొక్క దుఃఖంలో, సంఘం యొక్క సంతోషంలో నువ్వు పాలిభాగస్తుడివి. ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకో. నీ దశమ భాగం, నీ కానుకలు ఇక్కడికి రావాలా, నీ శ్రమ ఇక్కడ ఉండాలా, నీ సంతోషం ఇక్కడ ఉండాలా, నువ్వు ఆత్మలు ఇక్కడికి తీసుకురావాలా. ఎవరైతే బాప్తిసం తీసుకొని హస్త నిక్షేపణ చేయబడుతున్నారో వారు ఇక్కడికి ఆత్మలు తీసుకురావాలా. నువ్వు సంఘంతో ఒకడివి, సంఘంతో నువ్వు సంఘంతో ఉన్నావు, అది ఎప్పుడు మర్చిపోకూడదు. అట్లా ఉంటూ నీ తలాంతుల ద్వారా ప్రజ్వలింప చేయించు, వాటి ద్వారా ఆత్మలు సంపాదించి ఎక్కడ తీసుకురావాలా? బేతేల్కి తీసుకురావాలా. కాబట్టి దీని ద్వారా ఈ
చేతులుంచుట అనే దాని ద్వారా రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి. అజాజేల్ అన్నారు లేవియాకాండం 16వ అధ్యాయంలో 2 మేకలు ఒకదాని మీద చేతులు ఉంచుతారు, వాటి మీద చేతులు ఉంచుతారు, ఒకదాన్ని విడిచిపెడతారు, ఇంకో దాన్ని బలి అర్పిస్తారు. చేతులు ఉంచిన తర్వాత దాని ద్వారా ఏమి తెలియజేయబడుతుందంటే ప్రాయశ్చిత్తం, అర్పణ. కాబట్టి ఈ రోజు నుంచి బాప్తిస్తం తీసుకున్న వారికి తల మీద చేతులు పెడుతున్నామంటే మీరు కూడా ఏం కావాలి? సజీవ యాగంగా మిమ్మల్ని మీరు అర్పించుకోవాలా. రోమపత్రిక 12వ అధ్యాయం 3 వచనాలు సజీవ యాగంగా అర్పించుకొని బలియాగంగా అర్పించుకొని దేవుని సేవ చేయాలి, ప్రార్థించాలి, ఆరాధించాలి, బైబిల్ చదువుకోవాలి, సువార్త చెప్పాలి, ఆత్మల సంఘాన్ని తీసుకురావాలి, సంఘంలో నువ్వు ప్రయాసపడాలి అందరితో కలిసి. నేను ఒక వెరైటీ పర్సన్ అన్నట్టు ఉండకూడదు. నేను మీ అందరిలో ఒకండి, మీ సహోదరుడును, యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యంలోను పాలువాడను. అలా ఉండాలి. తగ్గింపు జీవితం చాలా అవసరం. తగ్గింపు జీవితం లేకపోతే సంఘంలో కొనసాగలేం. కాబట్టి ఇంతటితో పాఠం ఆపు చేద్దాం. కాబట్టి ఇప్పుడు మనం చదువుకునే విషయం తెలియజేసుకునే వర్తమానం ఏమిటి? మీకు అందించే వర్తమానం అంటే మనము సంఘంలో కలవబడుతున్నాం. ఆల్రెడీ వీఆర్ యాడెడ్ ఇన్ టు ద యూనివర్సల్ చర్చ్, బట్ టుడే వీఆర్ యాడెడ్ ఇన్ టు ద లోకల్ చర్చ్, ఎస్పెషల్లీ ఏల్ బేతేల్. ఈ రోజు నుంచి నీతో సంఘం ఉంటుంది. నువ్వు సంఘంతో కలిసావు, నీతో సంఘంతో నువ్వు ఉంటావు. మాకు వచ్చినా నువ్వు రావాలి, నీకు వచ్చినా మేము రావాలా. అన్ని పనుల్లో పాలిభాగత్వం ఉండాలి. ఒక తల్లి వంతుకు ఒక్కోడిని పంపుద్దంట, పాలికి బక్కోడిని పంపుద్దంట. ఈ ఒక్కోడు ఏం పని చేయలేడు, వీడు బక్కోడు పోతే దిట్టంగా తినొస్తాడు. తినటానికి ఒకటి పంపుద్దంట, చెప్పండి. పని చేయడానికి బలహీనుని పంపుద్దంట, ఇంకోటి వదులుద్దంట. వాడు కేవలం తినటానికే పోతాడు. వాడు ఫుల్ 2-3 ప్లేట్లు తింటాడు వాడు. అందుకు వాడిని అక్కడ పంపుద్ది, ఈయన ఇక్కడ పంపుద్ది, పని చేయలేని వాడిని. కొంతమంది ఎలా ఉంటారంటే ఏ పని చేయరు మందిరాల్లో. ఆ విందుల సమయాలు కనపడతారు, అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చి ఆమెన టైంకి వచ్చి యాడ్ అవుతారు. అలా ఉండకూడదు. దేవుని ఇంట్లో సజీవ యాగంగా అర్పించుకొని సమర్పించుకొని సేవ చేసేవారుగా, నీ ఇంట్లో చేసే ఆరాధన స్తుతులు ప్రార్థనలు కాదు, మందిరంలోకి వచ్చితే ఇక్కడ ఆరాధించాలి, ఇక్కడ ప్రార్థించాలా, ఇక్కడ పని చేయాలా, ఇక్కడ దేవునికి ఇచ్చే అనుభవం కలిగి ఉండాలి. కాబట్టి ఈ వర్తమానం ద్వారా సజీవ యాగం అర్పించుకొని మనం సేవ చేద్దాం. అందుకొరకే ఇప్పుడు మీ మీద ఏం చేయబోతున్నాం? ఇప్పుడు చెప్పండి. అజాజేల్ తల మీద చేతులు పెడితే ఏమవునట్టు? అది బకరా, అది బలి. ఇప్పుడు మీరేమవుతున్నారు? బలి. ఏం బలి? భయపడబాకండి. పని చేయటానికి, పరిచయం చేయటానికి, తినటానికి, త్రాగటానికి, మాకు పెట్టడానికి, అన్నిటికీ అది ప్రార్థన చేసుకుంటాం. అన్నిటికీ ప్రభు మీకు కృపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు. టైం ఎక్కువైపోయింది కాబట్టి సమానత్వం కలిగి దేవుని ఇంట్లో ఈ విషయాలు మీరు విన్నారు, వాటి అనుభవంలో మీరు ఉండండి. ప్రభు సహాయపడతాడు. ఆ మేకపిల్ల అజాజేలు ఎలాగైనా శిక్ష భరిస్తూ వెళ్ళిపోతుందో అలాగే అనేకుల పాపాలను మీరు భరించాలా, అనేకుల భారాలను మీరు భరించాలా. ఈ రోజు నుంచి ప్రభు కొరకై జీవించాలా. ప్రార్థనలు చేసి పరిచర్య చేసి ఆత్మలను బేతేలుకి తీసుకురావాలి. మా సంఘానికి రండి, మంచి వర్తమానం, ప్రార్థన చేస్తారు, మీకు ఆరోగ్యం, మీకు నెమ్మది, స్వస్థత ఇలాంటివి ఉంటాయి. రండి మా మందిరానికి వచ్చి ఒకసారి చూడండి. చూడటానికి లుక్ బాగానే ఉంది కదా, మన మందిరం చూసినా మళ్ళీ వెనక్కపోరు బాగానే ఉంది. కానీ మీరేం చేయాలా? రండి అని తీసుకురావాలా. మా బాధలే మాకు నేనేం రమ్మంటాం అని అనబాకండి. కొత్త వాళ్ళని తీసుకురండి, దేవుడు సాయం చేస్తాడు. ప్రార్థన అన్న. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఘనమైన గొప్ప దేవ, యేసు ప్రభు రక్షకుని ధనికరమైన శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన ఆశ్రయింపదగిన నామంలో సాయంకాలం మరి ముఖదర్శనం చేసుకుని మీ సన్నిధిలోకి వస్తున్నాం. ఇదేనో యేసు ప్రభు యొక్క మరణం, భూస్థాపన, పునరుత్థానం ద్వారా ఐక్యపరచబడి దేవా బాప్తిస్మం ద్వారా సాక్ష్యం ఇచ్చిన యవన బిడ్డల కొరకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యానుసారంగా హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1-3 వచనాల ప్రకారం
దేవా మరి వారికి ఉదయం మరి హస్త నిక్షేపణ ద్వారా చేతుల నుంచి ప్రార్థించాలని ప్రభు, తద్వారా వారిలో ఉన్న ఉదయం మరి వరాలు, ఆత్మ సంబంధమైన వరాలు అవి ప్రజ్వలింపజేయబడతాయన్న సత్యాన్ని దాసుని ద్వారా బయలుపరిచారు. వందనస్తులమైంటున్నాం. మరి సంఘానికి మీరు ఇచ్చిన బాధ్యత ఇది కాబట్టి ప్రభా, మరి సంఘముగా బాధ్యులైన పెద్దలైన వారు, సేవకులైన వారు, మరి ఈ యొక్క దేవ బిడ్డలు ఎవరైతే బాప్తిస్మం ద్వారా సాక్ష్యం ఇచ్చారో వారి తల మీద చేతులుంచి ప్రార్థించే కార్యక్రమం ఉంటుండగా ఈ విషయంలో సహాయం చేయము. మీ సన్నిధి మాతో రానిము. మీ నామం మహిమపరచబడుగాక. మీ సన్నిధి మా మధ్యలో సంచారం చేయునుగాక. సహాయం కొరకు ప్రార్థిస్తూ మా రక్షకుడే నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హస్త నిక్షేపణ గురించి వర్తమానం విన్నాము కనుక మరి ఇంకా ఇప్పుడు మీకు సహోదరులు తల మీద చేయబెట్టి మీకు వాక్యం విన్న ప్రకారం హెబ్రీ 6వ అధ్యాయం 1-2 వచనాల ప్రకారం మీ తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తారు. ఆ యొక్క పరిచర్య ఉంది, దయచేసి గమనించండి. మరి ఈ పరిచర్య కొరకై కొంతమంది సహోదరులు అవసరం ఉంది. వాళ్ళ పేర్లు చదువుతాను, దయచేసి ముందుకు రావాలని మనవి చేస్తున్నాం. తర్వాత కొంచెం చైర్స్ అవి ఇటు కూడా చేయండి. ఇక్కడ ముందుకు రావాలి. సిస్టర్స్, బ్రదర్స్ కూడా బాప్తిసం తీసుకున్నటువంటి వారు కొంచెం ఎవరైనా హెల్ప్ చేయగలిగితే అవన్నీ కూడా కొంచెం వెనక్కి జరిపితే కొంచెం అనుకూలంగా ఉంటుంది ప్రేయర్ చేయడానికి. హస్త నిక్షేపణ కొరకై కొంతమంది సహోదరులు అవసరము. వాళ్ళ పేరు చదువుతున్నాను, గుర్తుపెట్టుకోండి. బ్రదర్ విద్యాధర్రావు గారు, సోదరుడు బెంజమిన్ గారు ఇప్పుడు మనకు వర్తమానం చెప్పారు, గాడ్ సర్వెంట్. తర్వాత నా పేరు, తర్వాత ఎఫ్రాయిం బ్రదరు, తర్వాత విజయభాస్కర్ బ్రదరు, తర్వాత జాన్ శ్రీనివాస్ బ్రదరు, బ్రదర్ జోసఫ్ బ్రదరు, సోదరు సత్యనారాయణ బ్రదరు. దయచేసి ముందుకు రావాలని మనవి చేస్తుంటున్నాం. హస్త నిక్షేపణ ప్రార్థన కలిగి ఉంటాం. తర్వాత ఆ సమయంలో హస్త నిక్షేపణ చేసే సమయంలో మీకు వాగ్దానాలు కూడా ఆ ప్రార్థన చేసినటువంటి సహోదరులు మీకు ఇస్తారు. ఇవి నా దగ్గర ఉన్నటువంటి వాగ్దానాలు ఒక్కొక్కటి ఇస్తారు. బాప్తిస్తం సాక్ష్యం ఇచ్చినందుకు దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు ఇవి. కనుక ఎవరైతే మీకు నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తారో ఆ సమయంలో ఈ వాగ్దానాలు మీకు కూడా వ్యక్తిగతంగా ఇవ్వబడతాయి. కనుక ప్రార్థించే సహోదరులు కూడా ఈ వాగ్దానాలు మీకు అప్పడిస్తాం, వాళ్ళకు అందజేయాలని మనం చేస్తున్నాం. దయచేసి రండి. మీరు అటు ఇటు బ్రదర్స్ ఇటు రండి, ముందుకు రండి, దీని మీదకి రావాలి. లేకుంటే మీరు సిస్టర్ మీరు రాలే. కొంచెం సరే ముందు జరుగుతారా మరి? చదివి దాని గురించి ప్రార్థించి గత రాత్రి విధానాన్ని బట్టి ఈ సమయంలో బిడ్డలు నిక్షేపాన్ని ప్రార్థిస్తున్నప్పుడు మా బిడ్డలు రెండో బిడ్డలు
ఒక మనవి, రేపు ఆదివారము మరి ప్రభువును ఆరాధించేటువంటి దినం. సంఘంగా కూడినప్పుడు రేపు ఉదయకాలం ముందు మరి మీ 8 మందికి కూడా మొట్టమొదటి ప్రాధాన్యత ప్రభువును ఆరాధించేందుకు ఇస్తాం. అమ్మ మీరు కూడా మెరిసి బాయ్ దేవుని ఆరాధించాలా. ఒకవేళ మీకు అదేం కలదు జయ సిస్టర్ని మీరు అడగండి, చెప్తారు. వారి ద్వారానే మీరు వచ్చారు, మీ పరిస్థితి అంతా చెప్పారు. దేవుడు మీరు ఎంతో అనారోగ్య పరిస్థితుల్లో దేవుడు బ్రతికించాడు. ఈ దినాన మరి పరిశుద్ధుల మీరు బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చారు కనుక ప్రభుని ఆరాధించాలి. మీరు కూడా మీకు మొట్టమొదట అవకాశం మీకే ఇస్తాం, తర్వాత ప్రకటన చేస్తాము. ఓ సోదరుడు ఓ సోదరి ఆరాధన చేస్తారు కనుక రాత్రి మీరు బాగా ప్రార్థన చేసుకుంటే దేవుడు సాయం చేసినందుకు వందనాలు చెల్లించండి. తర్వాత ప్రభు మిమ్మల్ని ఎట్లా నడిపిస్తే ఆ రీతిగా ఆరాధనను చేయాలని మనవి చేస్తుంటున్నాం. తర్వాత మనకు తిరిగి 6:30కు ప్రత్యేక కూడికై మనం గ్యాదర్ అవుతాం. తర్వాత రేపు వర్షిప్ ఉంటుంది, ఆదివారం ఆరాధన. దాని తర్వాత మధ్యాహ్నం మరి ప్రేమ విందు అనంతరం కంబైన్డ్ యూత్ మీటింగ్ ఉంటుంది. అన్న విద్యాధరరావు గారు వాక్యం తీసుకుంటారు కదా. అందుకనే ఎటు పోకుండా మీరు మీకు తెలిసిన వాళ్ళని కూడా తీసుకొని రావాలని మనవి చేస్తుంటున్నాం. చివరి ప్రార్థన ఆశీర్వాదం. అదే అన్న నేను ప్రేయర్ చేస్తా, మీరు బెనడిక్షన్ ఇవ్వండి అన్న. మోకరిస్తాం. దయగల మా తండ్రి, నమ్మకైన మా దేవ, కృపల తండ్రి, ఇంతవరకు కూడా ఈ దినాన ఉదయకాలం ముందు బైబిల్ పట్టణంలో పార్ట్ 1 పార్ట్ 2లో కూడా మాతో మాట్లాడుతూ వచ్చారు. నీ దాసుని మీ సెలవు చాటును మరుగుపరిచినందుకు ఇచ్చినటువంటి వర్తమానాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి మధ్యాహ్నకాల సమయంలో బాప్తిస్మంలో వచ్చే సాక్ష్యంలో కూడా దయగల తండ్రి మా ప్రభు మీరు చేసిన మీ కృపాంతటిని బట్టి స్తోత్రాలు. దయగల తండ్రి యొక్క పరిచర్య కొరకు మేము సంవత్సరం అంతా కూడా ప్రార్థించి వచ్చాం. ఈ 2024 సంవత్సరంలో దయగల తండ్రి మా ప్రభు ప్రత్యేక కూడికలు బాప్తిస్తాలు దయగల తండ్రి మీ దయా కనికరాన్ని బట్టి ఎల్బెతేల్ మందిరంలో దయగల తండ్రి మా ప్రభు కొంతమంది సోదర సోదరులను తిరిగి సంఘంలో మీరు చేర్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దయగల తండ్రి దేవుని బిడ్డల యొక్క పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు మీరు అంగీకరించినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. తిరిగి రేపు చివరి దినం ప్రత్యేక కూడికల తండ్రి ఆరాధనలో మా తండ్రి మా ప్రభు మీరు సహాయపడం. మా తండ్రి మా ప్రభు త్వరగా యూత్ మీటింగ్లు కూడా తోడైండండి. దయగల తండ్రి దేవుని సేవకులు బెంజమిన్ గారు కూడా దయగల తండ్రి మేము ఆహ్వానించినప్పుడు ప్రేమతో రాగలినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. సహోదరుడు కూడా బాప్తిస్వాళ్ళు చేసిన ఈ చుట్టూ చేసిన పరిచర్యకు మీరే బహుమానం దయచేయండి. హెచ్ఎంటి గాంధీనగర్ అసెంబ్లీ నుంచి వచ్చారు, వారి సేవ పరిచయను కూడా దీవించమని వందనాలు చెల్లిస్తూ తిరిగి మా ప్రియులు దయగల తండ్రి కొద్ది సమయం విరామ సమయం ఉంది. తిరిగి సాయంకాలం మీటింగ్ కొరకై సిద్ధపరచము. దయగల తండ్రి మా ప్రియ దాసుని సిద్ధపరచము. అనేకులు కూడా తండ్రి సాయంకాల మీటింగ్కి రాగలటకు కృప చూపించమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకునైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ బాప్తిసం తీసుకున్న వారందరికీ కూడా సదాకాలం తోడైండును గాక,
ఆమెన్. చెదరో ఫలమందెదర తమందో ఎవరతని సేవించెదరో ఫలమందెదర తమందో ఇతరులకు లేనట్టి ఘనతను మీకిచ్చే ఇతరులకు లేనట్టి ఆ ఘనతను మీకిచ్చే కృతజ్ఞుడా వైకొని ఉపాసనిధి కృతజ్ఞుడా ప్రభు పాద సన్నిధిని నీ ప్రియ ప్రభు నీ సేవ అర్పించుకో నీవే పవిత్ర